ఒకసారి మనం ఎంటర్ అయిదాం సార్ సబ్జెక్టులకి. దీన్ని డూప్లెక్స్ మెథడ్ ఆర్ తెలుగులో అయితే సంస్కృతంలో ఇది ధ్వజాంక పద్ధతి సార్. ఈ ధ్వజాంక పద్ధతిలో ఆల్రెడీ మొన్న మనకు కొంచెం డిస్కషన్లో ఒకసారి మేడం కూడా గుర్తు చేశారు. ఏం లేదు, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎలా చేశామనే దాని మీద బేస్ చేసుకుని ఉంది సార్. ఏ స్క్వేర్, ఇందులో ఏమేమి పదాలు వస్తాయి సార్? 2ab ప్లస్ బి స్క్వేర్ అనే పదాలు వస్తాయి సార్. ఇలా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఈ మెథడ్లో వస్తుంది. అది ఎన్ని అంకెల సంఖ్య అయినా సరే మనం దీన్ని ఇలా చేసుకోనికి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏ అనే ఒకే ఒక సంఖ్య ఉంది సార్. 1 డిజిట్ టు 1 డిజిట్ చేస్తే అంటే మనం ఆల్రెడీ మనకు చెప్పాం, ఇది వర్టికల్లీ క్రాస్ వైజ్ మెథడ్ మల్టిప్లికేషన్ చెప్పడం జరిగింది. నేనే చెప్పాను. నేను ఓన్లీ వన్ డిజిట్ ఇంటూ 1 డిజిట్ ఉంది అనుకోండి, అంటే ఏం చేస్తాం సార్? దీన్ని జస్ట్ ఇలా వర్టికల్ మాత్రమే మల్టిప్లై చేస్తాం. దీని ఏ ఇంటూ ఏ ఏమవుతుంది సార్? ఇది ఏ స్క్వేర్ అవుతుంది. దీన్నే మనం ఏమని రాస్తాం? ఇలా రాస్తాం సార్, డి ఆఫ్ ఏ, అంటే డూప్లెక్స్ ఆఫ్ ఏ అంటాం దీన్ని. డూప్లెక్స్ ఆఫ్ ఏ అంటే ఏం చేయాలి సార్? మనం ఏ స్క్వేర్ చేయాలి. ఏను ఏతో మాత్రమే మల్టిప్లై చేయాలి. నెక్స్ట్, ఒకవేళ 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి, 2 డిజిట్స్ ఉంటే మనం 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఏబి, ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి, ఏబి ఇలా ఉంటే మనం ఏం చేస్తాం సార్? 2 డిజిట్స్ ఉంటే తెలిసిందే. నెక్స్ట్ ఇలా క్రాస్ వైజ్ మల్టిప్లికేషన్ చేస్తుంది. దీన్నే ఏమని రాస్తాం? ఎన్ని అంకెలు ఉన్నాయి సార్? ఇక్కడ 2 అంకెలు. సో దీన్ని ఏమంటున్నాం ఇక్కడ? డూప్లెక్స్ ఆఫ్ ఏబి. డూప్లెక్స్ ఆఫ్ ఏబి అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇది 2ab అని అర్థం చేసుకోవాలి. అంటే ఏం చేస్తాం సార్? ఇక్కడ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ బి ఏబి. ఏబి ప్లస్ ఏబి ఏమవుతుంది? ఇక్కడ ఏబి ప్లస్ ఏబి అంటే ఏమవుతుంది? ఇది 2ab. దీన్ని ఏమని రాస్తున్నాం మనం? డూప్లెక్స్ ఆఫ్ ఏబి అని రాస్తున్నాం. డూప్లెక్స్ ఆఫ్ ఏబి అంటే ఏంటి సార్? 2ab. నెక్స్ట్, ఒకవేళ 3 డిజిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏబిసి ఈ పొజిషన్లో ఉంది. అప్పుడు మనం ఇలా ఉంటే ఏం రాస్తాం సార్? దీనికి ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక్కడ ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ మనం ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది. ఈ మూడుని మనం ఒకేసారి తీసుకున్నప్పుడు ప్యాటర్న్ ఎట్లా వస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఏ ఇంటూ సి, ఇక్కడ బి ఇంటూ బి అంటే ఏమొస్తుంది సార్? ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు మనం? డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అంటాం సార్. డూప్లెక్స్ ఆఫ్ సిద్ధేశ్వర్ సార్, స్క్రీన్ స్టక్ అయింది. సిద్ధేశ్వర్ సార్ వాయిస్ కూడా లేదు. హలో పవన్ సార్, ఆడియోబులా? ఇప్పుడు ఓకే. అదే ఎవరో మధ్యలో డిస్టర్బ్ అయింది. ఓకే ఓకే. డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అన్నప్పుడు మనం ఏం చేయాలి సార్? ఫస్ట్ అండ్ లాస్ట్ మల్టిప్లై చేసి, ఏసీ 2 మాత్రమే ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఏబిలు 2 మాత్రమే ఉంటే 2ab ఎట్లయితే తీసుకున్నామో, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసేటప్పుడు ఏం తీసుకోవాలి సార్? ఇక్కడ ఫస్ట్ 2ac, మధ్యలో ఓన్లీ బి, ఏ ఉన్నప్పుడు ఏం తీసుకున్నాం? డూప్లెక్స్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇక్కడ మధ్యలో డూప్లెక్స్ ఓన్లీ బి ఒకటే ఉంది సార్. అలాంటప్పుడు ఏం తీసుకోవాలి? దీనికి బి స్క్వేర్. సో 2ac ప్లస్ బి స్క్వేర్ అని తీసుకోవాలి. అంటే ఈ రెండింటిని మిక్స్ అయ్యి ఇందులో వచ్చినాయి సార్. చూడండి, ఒకసారి ఏసీ చేస్తున్నాం. ఏసీ అంటే డూప్లెక్స్ ఆఫ్ ఏసీ అంటాం దీన్ని. అంటే ఏంది? 2ac. తర్వాత డూప్లెక్స్ ఆఫ్ బి అంటున్నాం. బిఎక్స్ అంటే ఏంటి? డూప్లెక్స్ ఆఫ్ బి అంటే ఓన్లీ బి స్క్వేర్. అంటే టోటల్గా డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అంటే 2ac ప్లస్ బి స్క్వేర్.
అదేవిధంగా నెక్స్ట్ 4 డిజిట్స్ మనకు వరుసగా 4 వచ్చినాయి అనుకోండి, ఏ బి సి డి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏబిసిడి. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్, ఈ ఫస్ట్ లాస్ట్, ఇగో ఇది ఈ సెకండ్, ఇక్కడ థర్డ్, ఇక్కడ థర్డ్ అండ్ సెకండ్, ఇవన్నీ ఇలా వస్తాయి సార్. ఇక్కడ ఓన్లీ అన్ని క్రాస్ వైజే ఉన్నాయి, నో వర్టికల్. వర్టికల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే స్క్వేర్ వస్తుంది సార్. అన్ని క్రాస్ వైజ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని ప్రోడక్ట్స్ మనం యాడ్ చేసి రాయడం. అంటే ఏమొస్తుంది సార్, ఇక్కడ డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి. డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి ఏం తీసుకుంటాం, దీన్ని మల్టిప్లై చేయడం, ఫస్ట్ అండ్ లాస్ట్, తర్వాత మధ్యలో ఉన్నాయి రెండు. అంటే ఏమొస్తుంది సార్, ఇక్కడ 2AD ప్లస్ 2BC. ఇంతే, 2AD ప్లస్ 2BC. అంటే దీని అర్థం ఏంది, డూప్లెక్స్ ఆఫ్ AD ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ BC అని అర్థం. ఓకేనా సార్? ABCD అనగా డూప్లెక్స్ ఆఫ్ AD ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ BC అని అర్థం. దాన్ని 2AD ప్లస్ 2BC అని అర్థం. ఇలా ఉన్నాయి ఇంకోటి. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ కూడా చూద్దాం, ఇందులో ఇంకోటి కూడా వచ్చేది 5. ABCDE. ABCDE. ఇప్పుడు ఏమవుతుంది సార్, మనకు తెలిసిందే, ఇది డైరెక్ట్ గా కూడా రాయొచ్చు మనం. ఒకసారి ఇవన్నీ అర్థం చేసుకున్నట్లయితే ABCDE ఇలాగా సార్. ఇప్పుడు ఏమేమి చెప్పాను మీకు, ఫస్ట్ లాస్ట్ సార్, అంటే డూప్లెక్స్ ఆఫ్ AE. ఓకే, డైరెక్ట్ గా రాయకుండా ఇలా రాద్దాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇక్కడ లాస్ట్ ఉంది, సో డూప్లెక్స్ ఆఫ్ BD, లాస్ట్ ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ C. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం పేపర్ ను మిడిల్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు ఓకేనా సార్? డూప్లెక్స్ ఆఫ్ AE, డూప్లెక్స్ ఆఫ్ AE 2AE, తర్వాత ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ BD 2BD, లాస్ట్ ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ C అంటే ఏంటి, C². ఇవి ప్యాటర్న్ మనం ఫాలో అవుతాం సార్. ఎలాంటి డిజిట్స్ వచ్చినా సరే, ఎన్ని అంకెలన్నా రాని, మనం ఫాలో అయ్యేది ఈ రూల్స్ సార్. మళ్ళీ ఒకసారి చూద్దాం సార్. మీరు కావాలంటే ఒక్కసారి నేను పెడతాను, ఈ స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి సార్ అందరు ప్లీజ్. సార్ మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సార్, ఎవరైనా కావాల్సింది, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మనకు. ఇది అర్థమైందంటే ఇంకా తర్వాత ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం సార్. ఓన్లీ వర్టికల్ ఉంటే దాన్ని A² చేస్తున్నాం. దాని డూప్లెక్స్ ఆఫ్ A, సింగిల్ లెటర్ ఒకటే ఉంది సార్, ఇక్కడ దీన్ని A² అంటున్నాం సార్. డూప్లెక్స్ ఆఫ్ A అంటే ఏంది, A². నెక్స్ట్ క్రాస్ వైజ్ సార్, ఇది క్రాస్ వైజ్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇలా AB ఇంటూ AB చేస్తున్నాం. సో డూప్లెక్స్ ఆఫ్ AB 2 లెటర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం సార్, ఈ రెండింటిని మల్టిప్లై చేసి 2 యాడ్ చేయడం, అంటే 2AB. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ABC. డూప్లెక్స్ ఆఫ్ ABC అంటే ఏం చేస్తున్నాం సార్, ఈ ఫస్ట్ అండ్ లాస్ట్, అంటే డూప్లెక్స్ ఆఫ్ AC ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ B అని అర్థం దీనికి. అంటే ఏమవుతుంది సార్, ఇది 2AC ప్లస్ B². నెక్స్ట్ అదేవిధంగా డూప్లెక్స్ ఆఫ్ ABCD. డూప్లెక్స్ ఆఫ్ ABCD అంటే ఏం చేస్తున్నాం, ఫస్ట్ అండ్ లాస్ట్ మల్టిప్లై చేయాలి, తర్వాత మధ్యలో మిడిల్ ఉన్నాయి మల్టిప్లై చేయాలి. సో డూప్లెక్స్ ఆఫ్ AD ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ BC అని అర్థం. డూప్లెక్స్ ఆఫ్ AD అంటే ఏంటి, 2AD. డూప్లెక్స్ ఆఫ్ BC అంటే ఏంటి, 2BC. అదేవిధంగా 5 వచ్చినాయి అనుకోండి ఇలా, అంటే ఫస్ట్ లాస్ట్, తర్వాత ఈ మధ్యలో సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్, అండ్ మధ్యలో ఒకటి ఉంది. సో దీని అర్థం ఏంటి సార్, యాక్చువల్గా డూప్లెక్స్ ఆఫ్ AE ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ BD ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ C. అంటే అర్థం ఏంటి, డూప్లెక్స్ ఆఫ్ AE అంటే 2AE ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ BD అంటే 2BD ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ C అంటే C². ఇవి మనం అర్థం చేసుకుంటే మనం ఎంత పెద్ద అయినా సరే మనం ఈజీగా చేయడానికి వస్తుంది సార్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది సార్ క్లియర్గా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఒక ఎగ్జాంపుల్ 21 హోల్ స్క్వేర్ తీసుకున్నాం సార్. సింపుల్, ముందు 2 డిజిట్స్ తీసుకున్నాం. దీన్ని ఏమేమి రాయొచ్చు సార్ మనం, 21 హోల్ స్క్వేర్ అంటే డూప్లెక్స్ ఆఫ్ 2 ఒక్కొక్కటి చూడండి సార్, ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ 21 2 లెటర్స్ ఒకసారి,
ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ 1 అన్ని ఏది వదలకుండా కాంబినేషన్ ఆఫ్ అన్ని 2 ఒకసారి 2 1 ఒకసారి తర్వాత 1 ఒకసారి చూడండి సార్. క్లియరా సార్? ఇది ఇలా రాసుకోవడం వచ్చింది అంటే ఇంకా మనం ఈ అప్లై చేయడమే. డూప్లెక్స్ ఆఫ్ 2 ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ 2 1 టోటల్, తర్వాత లాస్ట్ డూప్లెక్స్ ఆఫ్ 2 1 అంటే ఒక డిజిట్ వదిలేసి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్, ఫస్ట్ డిజిట్ రాసినాం, తర్వాత రెండు కలిపి ఒకసారి రాసినాం, నెక్స్ట్ లాస్ట్ వదిలేసి లాస్ట్ ఒకసారి రాసినాం, ఫస్ట్ వదిలేసి లాస్ట్ ఒకసారి రాసినాం. ఓకే, ఇప్పుడు డూప్లెక్స్ ఆఫ్ 2 అంటే ఆల్రెడీ మనం ఏ లాంటిది ఉంది, సో దీన్ని ఏమైతే సార్ ఇది 2 స్క్వేర్ ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ 2 1 అంటే డూప్లెక్స్ ఆఫ్ ఏబి లాంటిది. ఏబి అంటే ఇది సార్ 2 ఇంటూ 1 ప్లస్ డూప్లెక్స్ ఆఫ్ 1, డూప్లెక్స్ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్. సో డూప్లెక్స్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే ఏంటి సార్ 4 ప్లస్ 4 ఇంటూ 4 2 ఇంటూ 2 4 1 4 సార్ ప్లస్ 1 స్క్వేర్ 1. సో ఏమవుతుంది సార్ ఇది వాస్తవానికి ప్లస్ అని కాదు సార్, ఇలా పెట్టుకుంటాం మనం. దీని ఆన్సర్ ఈజ్ 4 4 1. ఇలా రాసుకుంటే ఈజీ సార్. సరే ఓకే, మనకు ఆల్రెడీ 1 డిజిటే ఉండాలి ప్రతి బ్యాలెన్సింగ్ మెథడ్లో ఎట్లయితే మనం చెప్పుకుంటున్నామో 1 డిజిటే ఉండాలి. ఇక్కడ 4 4 1 అంటే 441 21 హోల్ స్క్వేర్. సో క్లియరా సార్? ఇది మళ్ళీ ఒక్కసారి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. సపోజ్ ఇంకొక 2 డిజిట్స్ తీసుకుందాం సార్. 3 4 హోల్ స్క్వేర్ అంటే ఏం చేస్తాం సార్, ఇప్పుడు డూప్లెక్స్ ఆఫ్ 3 ఇక్కడ డూప్లెక్స్ ఆఫ్ 3 4 డూప్లెక్స్ ఆఫ్ 4. ఓకే సార్, డూప్లెక్స్ ఆఫ్ 3 అంటే ఏంటి సార్ 3 స్క్వేర్. డూప్లెక్స్ ఆఫ్ 3 4 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 4. డూప్లెక్స్ ఆఫ్ 4 అంటే 16 4 స్క్వేర్. ఇక్కడ 9, ఇక్కడ 6 24, ఇక్కడ 16. ఓకే సార్, నెక్స్ట్ ఇక్కడ సేమ్ మామూలు బ్యాలెన్సింగ్ మెథడ్. ఇక్కడ 6 ఇక్కడ 5 అవుతుంది, ఇది ఇక్కడ పోతే 11 అవుతుంది. సో 1156 సార్ ఆన్సర్. బ్యాలెన్సింగ్ చేయడమే. నెక్స్ట్ సార్ ఇది క్లియరా సార్? ఇది అర్థమైంది అందరికీ? ఎస్ సార్. సార్ ఇప్పుడు 3 డిజిట్స్ తీసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 5 8 హోల్ స్క్వేర్, 3 5 8 హోల్ స్క్వేర్. దీని ఏం రాస్తున్నాం సార్ డూప్లెక్స్ ఆఫ్ 3, ఒక్కొక్క లెటర్ రాసుకుంటూ పోతున్నాం. డూప్లెక్స్ ఆఫ్ 3 5 ఈ 2 డిజిట్స్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 3 5 8 డూప్లెక్స్ ఆఫ్ 5 8 ఒక 3 వదిలేసాం సార్, ఫస్ట్ 3 లాస్ట్కి డూప్లెక్స్ ఆఫ్ 8. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సార్ ఆల్రెడీ 3/3 వస్తే ఎన్ని ప్యాటర్న్స్ రావాలి సార్, 5 రావాలని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. 1 2 3 4 5 వచ్చినాయా సార్? డూప్లెక్స్ ఆఫ్ 3 ఫస్ట్, తర్వాత డూప్లెక్స్ ఆఫ్ 3 5, తర్వాత డూప్లెక్స్ ఆఫ్ 3 5 8, నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ వదిలేసి 5 8 డూప్లెక్స్ ఆఫ్ 8 లాస్ట్. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అప్లై చేస్తే అయిపోతుంది సార్. 3 స్క్వేర్, ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 5, ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేయడం అంటే ఏంటి సార్ 2 ఇంటూ 3 ఇంటూ 8 ప్లస్ 5 స్క్వేర్. ఓకే సార్, నెక్స్ట్ 2 ఇంటూ 5 ఇంటూ 8 ప్లస్ 8 స్క్వేర్. ఓకేనా సార్? ఇది ఏం చేస్తాం సార్, ఇది 2AB డూప్లెక్స్ ఆఫ్ AB అంటే 2AB ఎట్లయితే అప్లై చేస్తాం అది ప్లస్ మధ్యలో ఏదైతుందో దాని యొక్క స్క్వేర్. సో 9, ఇది ఎంత అవుతుంది సార్ 6 30, ఇక్కడ ఎంత అవుతుంది 6 8 48 48 ప్లస్ 25 73. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది సార్, ఇది 10 80. నెక్స్ట్ ఇక్కడ 64. జస్ట్ డైరెక్ట్ ఆన్సర్. ఇంకా 4, ఇక్కడ 6, ఇక్కడ 8 క్యారీ చేస్తే 91లో మళ్ళీ 9 క్యారీ సార్, 91 అవుతుంది. 1 ఇక్కడ వచ్చేసింది, 9 ఇక్కడ. సో 9 ఇక్కడ 3 ఉంటుంది, 3 క్యారీ చేస్తే 12. సో సార్ కరెక్టేనా సార్? ఒకసారి చూసుకోండి సార్. 4 6 8 క్యారీ చేస్తే 81 అవుతుంది సార్ ఇది. సరే ఇక్కడ 8 రైట్ సార్. క్లియరా సార్? ఇది
ఇంకేమైనా సార్ ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి సార్, ఎంత పెద్ద డిజిట్ అయినా సరే మనం తీసుకోవచ్చు సార్. సపోజ్ ఇంకొకటి తీసుకున్నాం సార్, 721 హోల్ స్క్వేర్. సార్ ఇప్పుడు డూప్లెక్స్ ఆఫ్ 7 ఈజీ రాయడమే సార్. డూప్లెక్స్ ఆఫ్ 7 డూప్లెక్స్ ఆఫ్ 721 డూప్లెక్స్ ఆఫ్ 21 డూప్లెక్స్ ఆఫ్ 1. సో 7 square 2 into 7 into 2 2 into 7 into 1 plus 2 square 2 into 1 తర్వాత 1 square. సో ఇక్కడ 49, ఇక్కడ సార్ 28, ఇక్కడ 14 ప్లస్ 4 పిన్ వీడియో ఇక్కడ కనిపించాలి అదేంటి ఇక్కడ సర్చ్ చేయడానికి రాదు. ఇదైతే ఓకే ఉంది కదా, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకో సార్. 1 4 8 1 ఇక్కడ క్యారీ సార్ 9 మళ్ళీ 2 ఇక్కడ క్యారీ 51. సో ఆన్సర్ ఈజ్ 518. సార్ క్లియరా సార్? ఇది అందరికి అర్థమైందంటే ఎస్ పెట్టండి సార్. నెక్స్ట్ ఇంకొక 4 డిజిట్లు దానికి వెళ్దాం సార్. 4 digits. ఎస్ సార్, 4 digits తీసుకున్నాం సార్. 1 0 2 4 హోల్ స్క్వేర్ సార్. డూప్లెక్స్ ఆఫ్ 1, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 10, డూప్లెక్స్ ఆఫ్ 102, డూప్లెక్స్ ఆఫ్ 1024, డూప్లెక్స్ ఆఫ్ మొత్తం వచ్చేసినాయి కదా సార్ ఇప్పుడు 024, డూప్లెక్స్ ఆఫ్ 24, డూప్లెక్స్ ఆఫ్ 4 సార్. ఎన్ని వచ్చినాయి సార్ ప్యాటర్న్స్? 4 + 4 7 కావాలి మనకు. 4 + 4 - 1 అంటే 1 2 3 4 5 6 7. ఓకే సార్. 1 square ఇది 0 వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది 0 అయిపోతుంది సార్. ఎక్కడైతే 0 వచ్చిందో వాటికి ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 192 అంటే 2 into 1 into 2 plus 0 ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది సార్, 2 into 1 into 4 ప్లస్ 0 సార్. ఇది 0 ఇంటూ ఇది కాబట్టి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది సార్, ఇది ఇంటూ ఇది 0 0 plus 2 square. నెక్స్ట్ ఇది 2ab 2 into 2 into 4 ఇక్కడ 4 square. సో ఏమొస్తుంది సార్ 1 0 2 to the 4 ఇక్కడ 8 ఇక్కడ 4 ఇక్కడ సార్ 4 into 4 16 16. సో ఆన్సర్ ఈజ్ 6. 1 క్యారీ కాబట్టి 7, 1 క్యారీ కాబట్టి 5 8 4 0 1. ఓకే సార్. ఆల్రెడీ చాలా మంది మన సార్ వాళ్ళు పెట్టేశారు సార్. సార్ ఎవరు కొంచెం రాంగ్ పెట్టారు సార్, చూడండి ఒకసారి చూసుకోండి. ఓకే సార్. సార్ క్లియరా సార్? ఇది ఎనీ స్క్వేర్ కావాలంటే ఏది కావాలని అది సార్ మనం చేసుకోవడానికి వస్తుంది సార్. కొన్ని మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి సార్, నేను కొన్ని నంబర్స్ పెట్టిస్తాను సార్. కొన్ని నంబర్స్ ప్రాక్టీస్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి 421 హోల్ స్క్వేర్. ఇంకొక ఎగ్జాంపుల్ సార్ 325 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 702 హోల్ స్క్వేర్. ఇవి చేయండి సార్ ఒక్కసారి. అన్ని సింపుల్ ఇస్తున్నావు. 987 హోల్ స్క్వేర్. ఓకే ఓకే 987 పెద్దవి వస్తాయి డిజిట్స్ అని. ఓకే సార్ ఒక్కసారి ఇవి ప్రాక్టీస్ చేయండి సార్ ప్లీజ్.
సార్ సార్ నమస్కారం సార్. నమస్తే, వచ్చినా శ్రీనివాస్ సార్? సార్ సార్ వచ్చిన సార్. ఓకే ఓకే, నాది అయిపోయిందిలే, సుమారుగా అయిపోయినట్టే, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే సార్. సార్ అందరికీ ఇది అర్థమైపోయిందంటే ఎస్ పెట్టేసేయండి సార్. ఈ మెథడ్ అందరికీ అర్థమైందంటే ఎస్ పెట్టేసేయండి. మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటే సార్, ప్యాటర్న్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డూప్లెక్స్ ఆఫ్ ఏ అంటే ఏంది, డూప్లెక్స్ ఆఫ్ ఏబి అంటే ఏంది, డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అంటే ఏంది, అవి బాగా ప్రాక్టీస్ అయిపోతే గుర్తుంటాయి సార్. ప్రాక్టీస్ ఎక్కువ కావాలి అంతే. ఓకే సార్, రైట్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఓకే 177. ఎస్ సార్, అర్థమైందంటే ఎస్ పెట్టేసేయండి. సార్ కంటిన్యూ చేస్తారు సార్ నెక్స్ట్ అది. ఓకే సార్. ఓకే సార్, రైట్. ఇప్పుడు సార్ తీసుకున్నా సార్ కంటిన్యూ చేయమని శ్రీనివాస్ సార్. సార్ సార్ ఓకే సార్. ఓకే సార్. టాపిక్ అయిపోయింది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మరి ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను సార్. సార్ అందరికీ నమస్కారం సార్. అఫీషియల్స్కి, గెస్టెడ్ హెడ్ మాస్టర్కి, మరి ఈ జూమ్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు సార్. ఈరోజు మనం కంటిన్యూషన్గా 8వ రోజు కార్యక్రమం కొనసాగిస్తూ మరి డివిజన్స్ చూద్దాం సార్. డివిజన్స్లో ప్రధానంగా నేను ఇంతకుముందు ఒక స్లైడ్, ఒక పేపర్ పెట్టాను సార్. అందులో ఒక 4-5 రకాల డివిజన్స్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు అని చెప్పి అనుకుంటాం సార్. అయితే ప్రధానంగా పిల్లలు చతుర్విధ ప్రక్రియలలో మరి భాగాహారం విషయానికి వస్తే కొంచెం భయపడతా ఉంటారు కదా సార్. దాన్ని మరి మనం పోగొట్టే ప్రయత్నం చాలా చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కొంత రిజల్ట్ రాకపోయేసరికి మరి సింపుల్ విధానం ఉంటుంది, మనకి వేదిక్ మ్యాథ్స్ దాని ద్వారా నేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మన ఎస్సీఆర్టీ అధికారులు, మరి జిల్లా విద్యాధికారులు, రాష్ట్ర అధికారులు అందరూ కలిసి కార్యక్రమాన్ని చేపట్టిస్తారు. అందులో నాకు డివిజన్ టాపిక్ వచ్చింది సార్. డివిజన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. ఒకసారి ముందుగా బేస్ మెథడ్ సార్. బేస్ మెథడ్ గురించి దావల్ పాటియా గారు ఒక కొత్త, మనం జనరల్ ట్రెడిషనల్ విధానంలో అయితే ఈ విధమైన డయాగ్రామ్ ఉండదు సార్. ఇది బేస్ మెథడ్లో, బేస్ అంటే జనరల్గా 10 పవర్, బేస్ మెథడ్లో 10 పవర్ n, n ఈజ్ న్యాచురల్ నెంబర్ సార్. ఇక్కడ 10 యొక్క ఘాతాలు 10, 100, 1000, 10,000 ఇటువంటి సంఖ్యలను మనం బేస్గా తీసుకుంటే, బేస్కి దగ్గరగా ఉండేటువంటి విభాజకాలు బేస్కి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేస్తామనేది బేస్ మెథడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. అయితే దావల్ భాటియా గారి విధానంలో విభాజ్యం, డివిడెండ్ బేస్ 10 ఉన్నప్పుడు ఏ విధంగా విభజించబడుతుంది, బేస్ 100 ఉన్నప్పుడు ఏ విధంగా విభజించబడుతుంది, అట్లాగే బేస్ 1000 ఉన్నప్పుడు ఏ విధంగా విభజించబడుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం సార్. ముందు సింప్లెక్స్ టు కాంప్లెక్స్కి వెళ్దాం సార్. ఒక 2 అంకెల సంఖ్యను తీసుకొని మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే తెలిసిపోతుంది సార్. ఇది విభాజ్యం, డివిడెండ్. దీన్ని 2 పార్ట్స్గా చేసుకుంటే, ఉదాహరణకి 2 అంకెల సంఖ్య ఉంది అని అనుకుంటే దానికి దేని చేత భాగాహారం చేస్తున్నాము, డివైజర్ ఎంత, విభాజకం ఎంత అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత, అది బేస్ ఏ బేస్కి దగ్గర ఉంది అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత మనం విభజనలోకి వెళ్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య 45ని 8 తోటి భాగాహారం చేయాలనుకుంటే ఇక్కడ డివిడెండ్ 45, మరి డివైజర్ వచ్చేసి మనకి 8. డివైజర్ 8 అనేది ఏ బేస్కి దగ్గర ఉంది సార్, 10కి దగ్గరగా ఉంది కాబట్టి, 10కి దగ్గర ఉంది కాబట్టి ఇచ్చినటువంటి ఈ సంఖ్యను మనం 45ని 10కి దగ్గర, బేస్ 10 కాబట్టి 10లో ఎన్ని సున్నాలు ఉన్నాయి సార్, 1 సున్నా కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 45లో ఫ్రమ్ కుడివైపు నుంచి ఒక్కొక్క అంకె 1 సున్నా కాబట్టి 1 అంకె భాగాహారం. ఇక్కడ దీన్ని మనం వచ్చేసి రిమైండర్ పార్ట్ అంటాం సార్. రిమైండర్ పార్ట్, ఇది రిమైండర్ కింద ఇక్కడ మిగులుతుంది సార్. మనకి ఇక్కడ
విభాజ్యం బేస్ తోటి ఎంత తేడా ఉంది దాన్ని డిఫరెన్స్ అంటాం. లేదా ఇచ్చినటువంటి విభాజకం యొక్క పరమమిత్ర సంఖ్య 2, ఈ 2కి ఇక్కడ కీలక పాత్ర వహిస్తుంది సార్ మనకి. సో ఇందులో 45ని 8 తోటి చేయాలనుకుంటే ఈ 4ని యాజ్ టీస్ గా 4 తీసుకుంటాం సార్. ఇక్కడ 4 తోటి 2ని మల్టిప్లై చేసి 2 4ల 8, ఈ 8ని ఇది దించుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 5 కింద రాస్తాం సార్. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే కూడితే మనకి 13 వస్తుంది సార్. ఇది రిమైండర్. కానీ యాక్చువల్గా భాగాహారం చేయాల్సిన 8 కంటే రిమైండర్ 13 పెద్దదిగా ఉంది. సో ఇది రిమైండర్, ఫైనల్ రిమైండర్ కాదు సార్. ఇప్పుడు ఇది 8 ఎక్కంలో ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి పోయే ఛాన్స్ ఉంది సార్. సో 5 8 కంటే చిన్నది. ఇది ఫైనల్ రిమైండర్ గా తీసుకుంటాం సార్. ఇక్కడ 8 1ల 8 కాబట్టి 1ని కూడా మనం భాగఫలంలోకి రాసుకుంటే 5 కోషెంట్ అవుతుంది సార్. ఇక్కడ 5 కోషెంట్ అవుతుంది సార్. ఇంకా ఒక సార్ ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఒక డయాగ్రామ్ చూసినట్లయితే ఇది డివిడెండ్ పార్ట్. దీన్ని విభజించిన తర్వాత ఇది వచ్చేసి మనకి రిమైండర్ పార్ట్ అంటాం సార్. దీన్ని రిమైండర్ పార్ట్. మనకి దీని నుంచి ఇక్కడ వచ్చేది రిమైండర్ సార్. ఇక్కడ వచ్చేది రిమైండర్, ఇక్కడ వచ్చేది కోషెంట్ సార్. ఇక్కడ డివైజర్ బై డిఫరెన్స్ సార్. డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ ని మనం 10కి ఇక్కడ ఇచ్చినటువంటి విభాజకానికి ఉన్నటువంటి డిఫరెన్స్ గా తీసుకుంటాం. లేదా విభాజకం యొక్క పరమమిత్ర సంఖ్య సార్, ఆర్ దీని యొక్క బెస్ట్ ఫ్రెండ్ పరమమిత్ర సంఖ్య అని కూడా తీసుకోవచ్చు సార్. పరమమిత్ర సంఖ్య అవుతుంది. ఇక్కడ మనం ఒక పెద్ద లెక్క తీసుకుందాం సార్. ఒకటి కొంచెం పిల్లలకి మరి ఒక అంకె భాగారాలు అయితే ఈజీగా చేసేస్తూ ఉంటారు. సో ఒక 2 అంకెల 3 అంకెల సంఖ్యను బేస్ 10 బేస్ సార్. బేస్ 10 కాబట్టి 8 భాగారం చేయాలి అంటే ఇచ్చినటువంటి 578లో బేస్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి సార్? 1 సున్నా కాబట్టి భాగాహారం శేష భాగం రిమైండర్ పార్ట్ అన్నాం కదా సార్. దీన్ని రిమైండర్ పార్ట్లో 1 అంకె ఉండేటట్టుగా మనం దీన్ని విభజించుకొని తర్వాత ఈ విభాజకం యొక్క 8 విభాజకం యొక్క పరమమిత్ర సంఖ్య 2 సార్. ఇక్కడ 2 ప్రధానం అనుకున్నాం. ఇందులో ఈ విభాజ్యంలో ఉన్నటువంటి 100ల స్థానంలో ఉన్న 5ని యాజ్ టీజ్ గా దించుకుంటున్నాం సార్. ఇక్కడ 5 తోటి 2ని బాగా మల్టిప్లికేషన్ చేస్తే 2 5ల 10 సార్. ఈ 10ని 7 కింద రాస్తున్నాం సార్. 7 కింద. సో ఇది కూడాలి సార్. 7 + 10 17 అవుతుంది సార్. ఇక్కడ 1 అంకె సంఖ్య బేస్ 10 కాబట్టి ఇక్కడ 2 అంకెల సంఖ్యలు వచ్చింది. సో మనం స్లాస్ యూజ్ చేయాలి సార్. ఎందుకంటే ఇది బ్యాలెన్సింగ్ విధానంలో దీన్ని తిరిగి మనం బ్యాలెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 17 చేశాం సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ 17 తోటి తిరిగి పరమమిత్ర సంఖ్య ఎంత సార్? 2. 2ని మనం 17 34. సో ఇక్కడ ఉన్నటువంటి 8కి 34 కుడితే మనకి 42 సార్. 42 ఇది రిమైండర్ సార్. కానీ మనం తీసుకున్నటువంటి సంఖ్య 8, ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ శేషం 42 చాలా పెద్ద సంఖ్య కాబట్టి ఇటువంటి రిమైండర్ రాకూడదు. కాబట్టి మనం దీన్ని మళ్ళీ తిరిగి భాగారం చేయాల్సి ఉంటుంది సార్. 8 తోటి ఇది ఎన్నిసార్లు అవుతుంది అని పిల్లవాడు ఇక్కడ ప్రధాన విషయం ఏంటిదంటే సార్, వచ్చినటువంటి రిమైండరు ఇచ్చినటువంటి డివైజర్ తోటి ఎన్నిసార్లు పోతుందనే అంచనా వేయడం పిల్లలకి రావాలి సార్. ప్రధానంగా 1 నుంచి 9 ఎక్కాలు ఈ 9 టేబుల్స్ పర్ఫెక్ట్ గా వస్తే
పిల్లవాడు ఇది చేసే విధానం చాలా సింపుల్ గా ఉంటుంది. దీని ముందు బ్యాలెన్సింగ్ చేద్దాం సార్. సో 1 ఈ 5 ఇక్కడ 1 5 ప్లస్ అయిపోయి 6 అవుతుంది సార్, 67. ఇది కోషెంట్ సార్. కానీ ఫైనల్ కోషెంట్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ 42 ఇంకా మిగిలి ఉంది. దీన్ని 8 తోటి ఎన్నిసార్లు పోతుందంటే మనకి 8 5 40 సార్. 8 5 టైంలో పోతుంది. 8 5 40. 42 నుంచి 40ని తీసేస్తే మనకి 2 ఫైనల్ రిమైండర్ అవుతుంది. ఇక్కడ 5 సార్లు పోయింది కాబట్టి ఈ 5ను దీనికి యాడ్ చేసుకుంటే మనకి 72 ఫైనల్ క్వశ్చన్. తర్వాత 2 మనకి శేషంగా మిగులుతుంది. అదేవిధంగా బేస్ 10 కొంచెం 4 డిజిట్ నెంబర్ డివైజర్ సేమ్. బేస్ మెథడ్ లో ప్రధాన మీనింగ్ సార్ బేస్ కి దగ్గరగా ఉంటాయి. 10 బేస్ తీసుకుంటే ఏ సంఖ్యలను మనం చేయొచ్చు అని అంటే శ్రీనివాస్ సార్ 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 అది స్కెచ్ పెన్ లేదా మీ దగ్గర మార్కర్ కాకుండా? ఉంది సార్. పెద్దగా అవుతుందా సార్? ఇది కొంచెం ఇదవుతుంది, పేపర్ కదా. ఒక్క నిమిషం, చాలా మంది టీచర్స్ అర్థం కావట్లేదు అని పెడుతున్నారు. ఓకే సార్. సో ఒకసారి మళ్ళీ కొంచెం వెనక చెప్పండి. ఫస్ట్ అది మొన్న మీకు నేను ఒకటి రిమైండ్ చేశాను చూడండి. అసలు ఇప్పుడు చాలా మంది అసలు శ్రీనివాస్ సార్ ఒక్కటి బేస్ మెథడ్ లో రూల్స్ ముందు చెప్పేసాయి. రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక అప్పుడు యాక్చువల్ ఎగ్జాంపుల్ తీసుకో. అయితే సార్ రూల్స్ కి నేను ఇది చదివి కొద్దిసేపు చెప్తే బాగుండదనే ఉద్దేశంతో ముందుకు ముందుకు ఎందుకంటే అర్థం కావాలి సార్ వాళ్ళకు. సార్ రూల్స్ అదే ఈ ఎగ్జాంపుల్ లోనే రూల్స్ వస్తాయనే ఉద్దేశంతో సార్ ఒకసారి ఇది మనకు సార్ రూల్స్ ఎస్ సార్ ఏం లేదు సార్ మనకు ఇచ్చినటువంటి 10 బేస్ ఉన్నప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఒక ప్రాబ్లం చేసేంత వరకు అది కాన్సెప్ట్ అర్థం కాదు. అవును సార్. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎగ్జాంపుల్ చెప్పండి, మళ్ళీ దాన్ని కాన్సెప్ట్ కి రిలేట్ చేయండి. కాన్సెప్ట్ ఎందుకు చెప్పారని వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అవును సార్. అవును 10 బేస్ అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? 10 యొక్క ఘాతాలు 10 ఘాతం n రూపంలో ఉన్నటువంటి 10 ఏంటంటే న్యాచురల్ నెంబర్ సార్. 10 తర్వాత 100 1000 10,000 ఇలాంటి సంఖ్యలకి దగ్గరగా విభాజకాలు ఉన్నప్పుడు, విభాజకాలు బేస్ 10 కి దగ్గరగా ఉన్నప్పుడు, విభాజకం డివైజర్ అనేది బేస్ 100 కి దగ్గరగా ఉన్నప్పుడు, డివైజర్ అనేది బేస్ 1000 కి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఇచ్చినటువంటి డివిడెండ్ ని ఏ విధంగా భాగారం చేస్తాం అనేది బేస్ మెథడ్. దీన్నే నిఖిలం పద్ధతి అని అంటాం సార్. నిఖిలం అనే సంస్కృత వాడికి మీనింగ్ వచ్చేసి టోటల్ అని అర్థం సార్. తెలుగులో మొత్తము అని అర్థం సార్. అంటే ఇచ్చినటువంటి విభాజకము మనకి ఎంత ఇచ్చారు? బేస్ 10 కి దగ్గరగా ఉందా? 8 తోటి భాగారం చేయండి అని అంటే మొత్తము అనే మీనింగ్ ఎందుకు వస్తుందంటే ఈ 8 యొక్క పరమమిత్ర సంఖ్య 2, ఈ మొత్తం కలిపే 10 బేస్ ఆధారంగా 8 విభాజకం అని చెప్పి మనం దీన్ని ఈ విధంగా చెప్పుకుంటాం సార్. అయితే ముందుగా 10 బేస్ ఉన్నప్పుడు సార్ అది మార్కర్ ఏమో మరి లావ్ అవుతుంది. ఇప్పుడు మీరు వాడుతున్న పెన్ అసలు క్లియర్ గా లేదు, విజిబుల్ లేదు. ఈ పెన్ మీరు స్కెచ్ పెన్ ఉంటే మామూలు ఇప్పుడు స్కెచ్ పెన్స్ అంటాం కదా, అవి ఉంటే వాడండి లేకపోతే మార్కర్. ఓకే సార్, స్కెచ్ వాడతాను సార్. ఓకే సార్. అయితే 10 బేస్ ఉన్నప్పుడు కొన్ని కండిషన్ చూద్దాం సార్. స్టెప్ 1 లో ఏం చేయాలి అంటే సార్, బేస్ లో ఎన్ని సున్నాలు ఉంటే అన్ని అంకెలు శేష భాగం అంటే రిమైండర్ పార్ట్ లో ఉండేటట్లుగా విభాజ్యాన్ని మనం విభజించుకోవాలి సార్. రైట్ టు లెఫ్ట్ విభజించుకోవాలి. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినటువంటి 570 ఎంతో 6 డివిడెండ్ 7 ఉందనుకోండి. ఇందులో విభాజకం 7 విభాజకం బేస్ 10 కి దగ్గరగా ఉంది సార్. బేస్ 10 కి దగ్గరగా ఉంది కాబట్టి
రైట్ సైడ్ నుంచి ఎన్ని సున్నాలు 10 లో ఎన్ని సున్నాలు ఉన్నాయి సార్? ఒక్క సున్నా ఉంది కాబట్టి ఒక్క అంకెను మనం భాగహార భాగంలో శేష భాగంలో రాసుకోవాలి సార్. దీన్ని శేషం భాగం రిమైండర్ పార్ట్ అంటాం, దీన్ని క్వశ్చన్ పార్ట్ అంటాం సార్. ఇక్కడ రిమైండర్ వస్తుంది. సో ఇది 7 తోటి చేస్తున్నాం కాబట్టి మనం దీని మీనింగే బేస్ కి దగ్గరగా ఉంటాయి. దాదాపు 7, 8, 9 తప్ప ఇంకా కింద సంఖ్యలకు వచ్చినప్పుడు కొంచెం కాంప్లెక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్. ఇది దానికి ఇంకొక జనరల్ మెథడ్ ఉంది, అది చెప్దాం సార్. ఇక్కడ విభజించిన తర్వాత ఒక సున్నా ఉంది కాబట్టి ఒక అంకె 6 తర్వాత మనం గీత పెట్టుకొని దీన్ని విభజించిన తర్వాత ఇక్కడ మొదటి అంకె 5ని యాస్టీస్ గా మనం కిందికి దించుకోవాలి సార్. దీన్ని యాస్టీస్ గా రాసుకోవాలి సార్. తర్వాత స్టెప్ లో ఈ వచ్చినటువంటి 5 తోటి 3ని సార్ స్టెప్ 2 సార్. స్టెప్ 2లో మనం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య పరమమిత్ర సంఖ్య ఇది కనిపిస్తుందా సార్? ఇవ్వబడిన విభాజకం డివైజర్ ను దాని పరమమిత్ర సంఖ్యను A/B రూపంలో రాసుకోవాలి సార్. ఏ అంటే విభాజకం, ఇక్కడ విభాజ్యం, తర్వాత ఏ అంటే విభాజకం యొక్క పరమమిత్ర సంఖ్య సార్. ఏ విభాజకం, బి అనేది దాని యొక్క పరమమిత్ర సంఖ్య. A/B అంటే విభాజకం యొక్క పరమమిత్ర సంఖ్య బి సార్, A/B రూపం. తర్వాత ఇక్కడ 25/8, 25 డివైడెడ్ బై 8 అంటే 25/8, 25 విభాజ్యం. తర్వాత 8ని మనం ఏ విధంగా రాస్తామంటే 8 విభాజకం, దాని యొక్క పరమమిత్ర సంఖ్య 2 సార్. ఇది దీని పరమమిత్ర సంఖ్య లేదా డిఫరెన్స్. దేనికి డిఫరెన్స్ అంటే బేస్ 10కి 8కి డిఫరెన్స్ 2, దాన్ని 8 యొక్క పరమమిత్ర సంఖ్య అని కూడా అనుకోవచ్చు సార్. సో మనం పరమమిత్ర సంఖ్యను కీలకంగా చేస్తాం కాబట్టి ఇక్కడ మొదటి స్టెప్ లో విభజించినాం, రెండో స్టెప్ లో మనం దాని డిఫరెన్స్ రాసుకున్నాం, మూడో స్టెప్ లో వచ్చేసి సార్ మొదటి సంఖ్య ఏదైతే ఉందో విభాజ్యంలో మొదటి సంఖ్య ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్ గా మనం రాసుకోవాలి సార్, యాస్టీస్ గా రాసుకోవాలి సార్. నెక్స్ట్ స్టెప్ 4 దగ్గర ఏం చేయాలంటే మనం ఈ వచ్చినటువంటి యాస్టీస్ గా దించినటువంటి సంఖ్య ఏదైతే ఉందో 5, దాంతో పరమమిత్ర సంఖ్యను మల్టిప్లై చేయాలి సార్. చేస్తే 3×5 = 15. ఇది దాని తర్వాత సంఖ్య, ఇది దించుకున్నాం కదా సార్. దీని తర్వాత సంఖ్య 7 కింద రాసుకోవాలి సార్. రాసుకొని ఈ 15 + 7 మనకి 22 సార్. 22ని తిరిగి 3 తోటి వచ్చినటువంటి 22ను తిరిగి 3 పరమమిత్ర సంఖ్య 3 తోటి మనం మల్టిప్లై చేస్తే 66 సార్. 66. ఈ 66ని మనం 66కి 6 కూడుతున్నాం సార్. ఒక అంకె పైన ఒక అంకె మిగిలింది, ఇక్కడ 66 వచ్చింది సార్. 66కి 6 కూడితే మనకి 72, ఇక్కడ 72 రాసుకుంటాం సార్. ఇది మనకి రిమైండర్ సార్. కానీ మనం తీసుకున్న సంఖ్య 7 కంటే చాలా పెద్దది, సో రిమైండర్ ఈ విధంగా వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ పార్ట్ ని మనం బ్యాలెన్సింగ్ చేస్తే మనకి 2, ఈ 2/7 అవుతుంది సార్. 72 క్వశ్చన్, కానీ ఫైనల్ క్వశ్చన్ కాదు, ఇది ఫైనల్ రిమైండర్ కాదు. ఇప్పుడు తిరిగి దీన్ని 7 తోటి ఎన్నిసార్లు పోతుంది? మాక్సిమం 7 10 70 పోతుంది. సో ఇది పిల్లవాడు ఎన్నిసార్లు పోతుందని అంచనా వేయడం కష్టంగా ఉంటే దీన్ని తిరిగి ఈ మెథడ్ లోనే చేసుకోవచ్చు సార్, ఈ మెథడ్ లోనే చేసుకోవచ్చు. సో 72 నుంచి 7 10 70, సో మనకి 72 నుంచి 70 తీసేస్తే 2 వచ్చేసి ఫైనల్ రిమైండర్. ఈ వచ్చినటువంటి 7 ఎన్నిసార్లు పోయింది సార్? 10 సార్లు పోయింది. కాబట్టి ఈ క్వశ్చన్ దీన్ని తీసుకొచ్చి క్వశ్చన్ కలుపుకోవాలి సార్. ఇది 82 ఫైనల్ క్వశ్చన్. తర్వాత రిమైండర్ వచ్చేసి 2 సార్. బేస్ 10 గా తీసుకున్నప్పుడు, బేస్ 10 అయినప్పుడు మనం ఈ విధంగా తర్వాత స్టెప్ లో ఒకవేళ భాగఫలం ఆటోమేటిక్ గా కనుక ఇక్కడ తీసుకున్నటువంటి సంఖ్య, శేష భాగంలో తీసుకున్నటువంటి సంఖ్య విభాజకం కంటే చిన్నది ఉంటే అదే రిమైండర్ అవుతుంది సార్. ఒకవేళ పెద్దది ఉంటే దాన్ని మనం ఆ విధంగా తిరిగి ముందుకు కొనసాగిస్తే భాగహారం కొనసాగిస్తూ చేయాలి సార్. ఇప్పుడు బేస్ 100 తీసుకుందాం సార్. బేస్ 100 టైప్ 2లో కొంచెం బేస్ 100 తీసుకుందాం సార్. బేస్ 100 అంటే మనకి మాక్సిమం బేస్ 100 బట్ బిలో 100 సార్. ఎబో 100కి వేరే మెథడ్ ఉంటుంది సార్.
బిలో 100. బిలో 100లో మనకి మ్యాక్సిమం ఏదన్నా ఒక 4 డిజిట్ లేదా 2 డిజిట్ 99 తోటి మనం దీన్ని డివిజన్ చేయాలనుకుంటే సేమ్ మెథడ్ ఏంటి సార్? డివిజన్ 100, ఇది బేస్ 100 కాబట్టి రెండు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి రెండు అంకెల్ని మనం జతలుగా చేసుకోవాలి సార్. ఇది ఒక జత, ఇది ఒక జత. ఇక్కడ 2 అంకెలు శేష భాగంలో 2 అంకెలు ఉండేటట్టుగా మనం దీన్ని విభజించుకొని ఇక్కడ 99 యొక్క పరమమిత్ర సంఖ్య 9 యొక్క పరమమిత్ర సంఖ్య 1, 9 యొక్క మిత్ర సంఖ్య 0, లేదా 99 100కి డిఫరెన్స్ 1, 0, 1. ఈ విధంగా మనం దాని యొక్క పరమమిత్ర సంఖ్య రాసుకున్నాం సార్. ఇప్పుడు పరమమిత్ర సంఖ్యతోటి ఇక్కడ ఇచ్చినటువంటి 2 అంకెల సంఖ్యను ఎట్ ఏ టైం ఈ 2 అంకెలను మనం ఇక్కడ కిందికి రాసుకోవచ్చు సార్. మొదటి అంకెను ఉన్నట్టుగా దించుకోవాలనుకున్నాం. ఇక్కడ 2 అంకెల సంఖ్యతో చేస్తున్నాం కాబట్టి 2 అంకెలను ఒకేసారి దించుకోవచ్చు. ఇప్పుడు 56ని 1తో మనం మల్టిప్లై చేస్తే మనకి 56 వస్తుంది సార్. ఈ 56 దీని కింద రాసి మనం దీన్ని యాడ్ చేస్తున్నాం సార్, ఇది కూడుతున్నాం. సో 8కి 6 తర్వాత 134 ఇది రిమైండర్ సార్, కానీ ఫైనల్ రిమైండర్ కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనం దీన్ని మళ్ళీ తిరిగి ఇది కోషియంట్ పార్ట్, ఇది రిమైండర్, దీన్ని తిరిగి మళ్ళీ 99 తోటి ఇది ఎన్నిసార్లు పోతుంది అని అంటే మ్యాక్సిమం 99 100 రౌండ్ అప్ చేసుకుంటే 130 నుంచి అది ఒక్కసారి పోతుంది అని పిల్లవాడికి కొంచెం దీని మీద ఒక ఐడియా ఉండాలి సార్. అట్లా 99ని మనం ఇందులో నుంచి ఒక్కసారి తీసేస్తే మనం 4 నుంచి ఇది 14 నుంచి 9 5 12 3 35 ఇది ఫైనల్ రిమైండర్ అవుతుంది సార్. మనకి ఫైనల్ రిమైండర్ ఇది అవుతుంది. ఇక్కడ చేసినటువంటి 1ని తీసుకొచ్చి మనం దీనికి యాడ్ చేస్తే 57 సార్. 57 ఇది క్వశ్చన్ పార్ట్ గా మనకి ఉంటుంది సార్, క్వశ్చన్ పార్ట్ గా ఉంటుంది. సో బేస్ 100 తీసుకున్నప్పుడు ఇంకా ఇంకొకటి చూద్దాం సార్. బేస్ 100లో 2 సున్నాలు ఉన్నాయి. సో మనం కుడి వైపు నుంచి 2 అంకెలు జతలుగా ఉండేటట్టుగా మనం విభజించుకోవాలి సార్. సపోజ్ దీన్ని మనం 98 తోటి చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? ఇక్కడ ఇవ్వబడినటువంటి విభాజ్యం 4 అంకెల సంఖ్య. దీన్ని ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ 100లో బేస్ 100 కాబట్టి 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి మనం 2 డిజిట్స్ వచ్చేటట్టుగా దీన్ని విభజించుకున్న తర్వాత 98 యొక్క పరమమిత్ర సంఖ్య రాయాలి సార్. మనం ఇక్కడ పరమమిత్ర సంఖ్య 8 యొక్క పరమమిత్ర సంఖ్య 2, 9 యొక్క మిత్ర సంఖ్య 1, 12. ఇక్కడ ఈ 2 అంకెల సంఖ్యను ఒకేసారి మనం దీన్ని ఉన్నట్టుగా కిందికి రాసుకున్నాక ఈ 12 తోటి 12ను మనం సార్ 02 ఏమో చూడు సార్. 02 98/12 రాసినావు. 92 0 అవునవును. 9 యొక్క మిత్ర సంఖ్య 9 యొక్క ఇక్కడేమో 8 యొక్క పరమమిత్ర సంఖ్య 9 యొక్క మిత్ర సంఖ్య 0. సో 002. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా దించుకున్నాం. తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తే 12 2 24. ఇక్కడ మనం 5 8 ఇది 98 కంటే చిన్నగా ఉంది. సో డైరెక్ట్ గా పిల్లవాడు ఇదే లెక్కను మనం 1234ని 98 చేత భాగారం చేయడానికి జనరల్ ట్రెడిషనల్ విధానంలో అయితే చాలా టైం తీసుకునేది, కానీ ఇక్కడ మనం జస్ట్ కొన్ని సెకండ్లలో ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికంటే ముందు చెప్పినవే ఇటువంటి విధానికంటే కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంది, కానీ పిల్లవాడికి మనం ఇటువంటి లెక్కలు చెప్తే సింపుల్ గా మ్యాథ్స్ పట్ల మంచి ఆసక్తిని చూపుతాడు సార్. సో మనం బేస్ ఈ 97 98 96 90 నుంచి పైన ఉన్నటువంటి బేస్ కి దగ్గర
నియర్ బై బేస్ అండ్ బిలో బేస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధానం బేస్ మెథడ్ ని మనం వాడడం సులభంగా నేర్పించడం జరుగుతుంది సార్. ఎబో బేస్ ఉంటే మాత్రం లేదా 90 కాకుండా 70లు 60లు 40లు కనుక ఉంటే అప్పుడు వేరే మెథడ్ వాడాలి సార్. దానికి మనం తర్వాత డిస్కస్ చేద్దాం సార్. ఇక్కడ 2000 సో 5 అంకెల సంఖ్య 4 అంకెల సంఖ్య 2212 బేస్ లో 100 ఉంది. బేస్ 100 97 అంటే ఇది బేస్ 100కి దగ్గరగా ఉంది కాబట్టి బేస్ 100కి నియర్ కాబట్టి 97 మనం బేస్ లో 2 zeros సో వీ కెన్ డివైడ్ దిస్ 2 digits కాబట్టి ఇక్కడ మనం 2 అంకెల సంఖ్యల తర్వాత రిమైండర్ పార్ట్ గా దీన్ని విభజించడం తర్వాత 97 ని పరమమిత్ర సంఖ్య 3. ఇక్కడ 2 అంకెలను ఒకేసారి దించుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ గా 22 వస్తుంది. 22 3 66 ఇది 78 మనకి 2 6 7 78. సో ఇక్కడ ఇది కోఎఫిషియంట్ సార్, ఇక్కడ ఇది రిమైండర్ సార్. 97 కంటే మనకి 77 చిన్నది కాబట్టి రిమైండర్. ఇదే లెక్క మనం కొంచెం మన విధానంలో చేస్తుంటే వాడు కొంచెం ఎక్కువసేపు టైం తీసుకొని చేసేవాడు. ఒక 5 అంకెల సంఖ్య తీసుకొని చేద్దాం సార్. సో వేరే పేపర్ ఇది ఇక్కడ సరిపోయే ఛాన్స్ లేదు. బేస్ 100 సో ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా 98 యొక్క పరమమిత్ర సంఖ్య 2 98 92 కాబట్టి 2. ఇక్కడ మొదటి అంకె ఇచ్చినటువంటి డివైజర్ లో లెఫ్ట్ మోస్ట్ అంకె వీ కెన్ డ్రా యాజ్ టీ సార్. ఇది మనం దీన్ని 2ను 2గానే రాసుకుంటాం. ఆ తర్వాత 2ను ఇక్కడ ఉన్నటువంటి పరమమిత్ర సంఖ్యతో మల్టిప్లై చేయాలి సార్. 2 2 4. ఈ 2 అంకెల సంఖ్య కింద ఈ 4ను రాసుకోవాలి సార్. ఇక్కడ 2 అంకెల సంఖ్య కింద రాసుకోవాలి సార్ దీన్ని. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 అంకెల సంఖ్యలో 57కి 4ను కూడాలి సార్. మనం 57కి 4ను కూడితే 61. ఇప్పుడు ఈ 61 తోటి 2ను మల్టిప్లై చేయాలి సార్. 61 తోటి 2ను మల్టిప్లై చేయాలి సార్. ఇప్పుడు 2 ఎక్కం 2 2 6 12. ఇక్కడ ఇది 85కి 122ను యాడ్ చేయాలి సార్. ఇక్కడ కూడా యాడ్ చేసినాం. 57కి యాడ్ చేసినాం సార్ 4. సో ఇక్కడ మనం 85కి యాడ్ చేస్తే 7, ఇక్కడ 207. ఇది మనకి రిమైండర్ అవుతుంది సార్. ఇక్కడ దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలి సార్. 2 అంకెల సంఖ్య దీన్ని మనం 2 అంకెల సంఖ్య ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ 2 అంకెల సంఖ్య రాసుకోవచ్చు. ఇక్కడ 2 అంకెలను మనం ఇట్లా 261 ఇది క్వశ్చన్ పార్ట్ అవుతుంది. ఇది క్వశ్చన్ పార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి 207ని తిరిగి మనం 98 తోటి ఎన్నిసార్లు పోతుందో చూడాలి సార్. ఈ ప్రక్రియ ఇట్లా కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఇది 98 ఎన్నిసార్లు పోతుంది అని మనం చూస్తే 98 2 196. సో 196 2లో పోతుంది సార్. ఈ 2ని తీసుకొచ్చి దీనికి మనం క్వశ్చన్ కి కలిపితే 263 క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని తీసేస్తే 1 1. సో మనకి 11 ఫైనల్ రిమైండర్ అవుతుంది సార్. 11 ఫైనల్ రిమైండర్ అవుతుంది సార్. ఒకసారి 10 బేస్ తర్వాత 100 బేస్ చూసినాం సార్. తర్వాత టైప్ 3లో 1000 బేస్ సార్ క్వశ్చన్ 83 అవుతుంది సార్. సార్ క్వశ్చన్ 83 ఇక్కడ మీరు బ్యాలెన్సింగ్ చూడండి. బ్యాలెన్సింగ్ చేయండి దాన్ని. 1కి 1 6 + 8 కదా. ఇక్కడ ఇది 5 అంకెల సంఖ్య సార్. సార్ ఓకే సార్ కాదు సార్ 5 అంకెల సంఖ్య సార్ ఇది. సో మనం చేసేది కూడా బేస్ 100 సార్. బేస్ 100
ఓకే 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 బేస్ 100 కాబట్టి మనం ఇక్కడ వచ్చినటువంటి ఈ స్లాష్ కి ఇక్కడ ఉన్నటువంటి రెండు అంకెలను ఎట్ ఏ టైం రెండు అంకెలుగా యాసిస్ గా డ్రా చేసుకోవచ్చు సార్. ఇక్కడ సింగిల్ ఉంది అంటే ఇది మామూలు బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు కూడికలలో అడిషన్స్ లో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మనం ఆ విధంగా తీసుకుంటాం సార్. ఇక్కడ 100 బేస్ గా తీసుకుంటున్నాం కాబట్టి 100 బేస్ గా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఈ రెండు అంకెలుగానే బ్యాలెన్సింగ్ చేస్తాం సార్. ఓకే సరే సార్. ఇంకా 1000 బేస్ సార్. 1000 బేస్ బేస్ 1000 ఉన్నప్పుడు బేస్ 1000 అంటే కూడా సార్ మనం మాక్సిమం అన్ని లెక్కలు ఈ బేస్ విధానంతో చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సార్. అయితే పిల్లవాడికి మనం ఇచ్చేటువంటి లెక్కలలో ఎటువంటివి బేస్ లో చేయాలి, ఎటువంటివి ఇతర మెథడ్ ని తీసుకోవాలి అనేది డిసైడింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది సార్. చాలా ఇంపార్టెంట్ అవుతుంది సార్. ఇక్కడ 25,453ని 999 చేత భాగారం చేయమని మనం ఇస్తే పిల్లవాడు 999 ఎక్కడిని మొత్తం తయారు చేసి చాలా టైం తీసుకొని చేస్తుంటాడు సార్. కానీ మనం ఇక్కడ ఈ మెథడ్ లో కొంచెం సులభంగా చేసేటువంటి పద్ధతి సార్ ఇది. ఇందులో బేస్ 1000 కాబట్టి 3 సున్నాలు ఉన్నవి, 1000లో 3 సున్నాలు ఉన్నవి. ఇందులో 3 అంకెలు 3 వేసి అంకెలను జతలుగా చేసుకోవాలి సార్. 3 వేసి అంకెలను ఒక సున్నా ఉన్నప్పుడు ఒక్కొక్క అంకె విభజించుకున్నాం సార్. శేషం పార్ట్ లో డివిజన్ ఒక్క సంఖ్య ఉండేట్టుగా విభజించుకున్నాం. అదేవిధంగా 100 బేస్ లో 2 అంకెలను జతలుగా చేసినాం. ఇక్కడ 3 అంకెలను జతలుగా చేసినాం. 3 అంకెలు ఇక్కడ 5 అంకెలు కాబట్టి 3 అంకెలు ఇది రిమైండర్ పార్ట్. ఇక మిగిలింది 2 అంకెలు. ఈ 2 అంకెలను మనం జతలుగా చేయాల్సిన అవసరం లేదు. 2 అంకెలు 3 అంకెలు ఉంటే జతలు వచ్చేది, లేదా మనకు 3 అంకెలు కాబట్టి ఇది 999 యొక్క పరమమిత్ర సంఖ్య 001 సార్. ఇప్పుడు మనం దీన్ని ఈ 3 అంకెల కంటే 2 అంకెల సంఖ్య చాలా చిన్నది కాబట్టి ఎట్ ఏ టైం ఈ 2 అంకెల సంఖ్యను మనం డ్రా చేసుకోవచ్చు సార్, లేదా ఒక్కొక్క అంకెను కూడా డ్రా చేసుకోవచ్చు సార్. ఒక్కొక్క సంఖ్యను కూడా యాజ్ గా ఉన్నట్టుగా ఒక అంకెను మనం రాసుకుంటే 2 అవుతుంది. ఈ 2 తోటి 002ను మల్టిప్లై చేయాలి సార్. 002ను మల్టిప్లై చేస్తే మనకి 002 వస్తుంది సార్. 002 ఈ వీటిని ఇక్కడ దీన్ని మనం కూడితే 0కి 5 యాడ్ చేస్తే 5 వస్తుంది సార్. ఇప్పుడు వచ్చినటువంటి 5 తోటి మళ్ళీ పరమమిత్ర సంఖ్య 001ని మనం మల్టిప్లై చేస్తే మనకి 005 వస్తుంది. కానీ అది ఎక్కడ రాయాలంటే ఆల్రెడీ ఇది కూడేసినాం సార్. ఈ లైన్ లో రాయం, ఇది కూడా మనం కిందికి దించేసుకున్నాం. ఇక్కడ రాయం ఇప్పుడు ఈ లైన్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. 005 ఇది 5 తోటి మల్టిప్లై చేసినప్పుడు వచ్చినటువంటి 005. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య 25,453లో ఒకట్ల స్థానంలో 3 ఉంది. 3 కింద కూడా ఏదో ఒక అంకె వచ్చి చేరింది కాబట్టి ఇక్కడ వరకు దీన్ని ఆపేయాలి సార్. ఇది ఇక్కడ 4, 5, 7, 8 478 ఇది మనకి రిమైండర్ సార్. ఇదే మనం జనరల్ మెథడ్ లో ఈ 25,000ను 999 చేత భాగారం చేయాలంటే మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకునేది. ఇది చాలా సింపుల్ గా అయిపోయింది సార్. ఇక్కడ క్వశ్చన్ 25, రిమైండర్ వచ్చేసి 478 సార్. ఇంకొక ఎగ్జాంపుల్ దీని మీద చూద్దాం సార్. బేస్ 100 గా ఉండేటట్టుగా ఒక ప్రాబ్లం తీసుకుందాం సార్. 1000 ఉండేటట్టుగా తీసుకుందాం సార్. $998 ఇక్కడ 3 అంకెలు 3 అంకెలను మనం జతలుగా చేసుకుంటే ఈ శేష భాగంలో లేదా రిమైండర్ పార్ట్ లో ఈ 6, 6, 7 వస్తుంది సార్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా 2 అంకెలు మిగులుతుంది. ఇక్కడ 998. దీని యొక్క పరమమిత్ర సంఖ్య 002 సార్. సో ఈ 2 అంకెలను ఎట్ ఏ టైం ఇంతకుముందు మనం కేవలం ఒక అంకెను దింపుకున్నాం సార్. ఇప్పుడు 2 అంకెలను కూడా ఎట్ ఏ టైం దించుకోవచ్చు సార్ మనం. సో 87ను ఒకేసారి దించుకుంటే మనం 87ను 002తో మల్టిప్లై చేయాలి సార్. 2 7 14, 216 1 15.
సో ఇక్కడ మనం దీన్ని యాడ్ చేస్తే ఒకటి చూసుకోండి సార్. 87 చూసా. రైట్ సార్ 14 17 7 సార్ 7. సో 11 13 14 841 ఇది మనకి రిమైండర్ అవుతుంది సార్. ఇక్కడ 83 కోషెంట్ అవుతుంది. ఒకవేళ మనం 87,667ని 998 చే భాగారం చేయమని మన ట్రెడిషనల్ విధానంలో అయితే పిల్లవాడు కొంచెం కంగారు పడేటువంటి ఆస్కారం ఉండేది సార్. ఇప్పుడు సార్ బేస్ 10, అదేవిధంగా బేస్ 100, అదేవిధంగా బేస్ 1000 సార్. బేస్ 10,000 ఇవన్నీ కూడా తీసుకొని చేయొచ్చు సార్. బేస్ 10,000 బేస్ 1 lakh కూడా భాగారం చేయొచ్చు. కానీ పిల్లవాళ్ళకి మనం ఇప్పుడే వేదిక్ మ్యాథ్స్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి భయపెట్టకుండా ఇక్కడ వరకు డిస్కస్ చేద్దాం సార్. తర్వాత వేరే కూడా చేద్దాం సార్. ఇక ఫస్ట్ చెప్పిన సార్ ఒకటి జనరల్ మెథడ్ ఉందని చెప్పేసి బేస్ 10 ఉన్నప్పుడు సార్ దీనికంటే ముందు ఈ 3 బేస్ 10 బేస్ 100 బేస్ 1000 ఇవి ఒకవేళ క్లియర్ అయితే ఒక ప్రాబ్లం ఇస్తాను సార్. లేదన్నా డౌట్ ఉంటే బాగుంది సార్. ఒక్క నిమిషం డౌట్స్ తీసుకుందాం సార్. సార్ తీసుకుందాం. చాలా మంది కొంచెం డౌట్స్ పెడుతున్నారు సార్. నరసింహ సార్ మాట్లాడండి. నమస్కారం. చెప్పండి సార్. సార్ 25,453 ఇంతకుముందు చెప్పిన లెక్క 999 తోటి భాగారం ఇచ్చింది కదా. అవును. ఇప్పుడు చెప్పిన లెక్క రీసెంట్లీ చెప్పిన లెక్కలాగా ఎందుకు చేయకూడదు? అది కూడా 25 డైరెక్ట్ ఎందుకు రాసుకోకూడదు? రాసుకోవచ్చు సార్. మరి మీరు అది వేరుగా చెప్పి చాలా మేకప్ చేశారు కదా సార్. రాస్తాను సార్ 999 సార్. రాస్తే మా ఆన్సర్ మీ ఆన్సర్ సేమ్ వచ్చింది. 25 కోషెంట్ 478 రిమైండర్ వచ్చేసింది. అవును సార్, వస్తుంది సార్. నేను అందుకే చెప్పిన సార్ ఇలా తీసుకున్నా ఇట్లా తీసుకున్నా ఒకటే అని చెప్పిన సార్. థ్యాంక్ యూ సార్ చెప్పిన. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మెథడ్స్ అనేది ఒక్కొక్క దానికి ఒకటి ఉన్నట్లు ఫాలో అవుతూ ఉండాలి, కానీ ఒక్కొక్క దానికి మళ్ళీ రెండు మెథడ్ అనేది కన్ఫ్యూజ్ కదా సార్. ఈవెన్ తో టీచర్లమే కన్ఫ్యూజ్, స్టూడెంట్ ఎంత అవుతారు ఇక. ఓకే సార్. రైట్ సార్. ఓకే. అవును సార్. ఇంకో డౌట్ తీసుకున్నాం సార్. ప్రసాద్ సార్ మాట్లాడండి. ప్రసాద్ సార్ మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఈ దీనికి సంబంధించిన స్టెప్స్ ఫస్ట్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది సార్. కన్ఫ్యూజ్ పోతుంది సార్. మీరు కొద్దిగా స్టెప్స్ రాయండి. ఒక్క నిమిషం సార్, ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి సార్ ప్లీజ్. అట్లా స్క్రీన్ షాట్ చేసినా కూడా సారీ సార్, నాది ఇంట్లో ఈరోజు మార్నింగ్ కొంచెం అదే డిస్కనెక్ట్ కావడం తోటి సార్ స్క్రీన్ షాట్ చేయండి సార్ ప్లీజ్ సార్ అందరూ. సార్ ఆఫ్టర్ ద క్లాస్ వాట్సాప్ పెడతారు కదా అంటున్నాను. ఓకే, పెడతాను సార్. సార్ ఇప్పుడే అన్నారు కాబట్టి అన్నాను సార్. నేను మొత్తం ఈ మెటీరియల్ మొత్తం మనం వాట్సాప్ లో గ్రూప్ లో పంపిద్దాం సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. కృష్ణకుమార్ మేడం. కృష్ణకుమారి సార్ మాట్లాడండి. సార్ ఇది శ్రీనివాస్ సార్, ఇది డివిజన్ రిమైండర్. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. సార్ ఇది రిమైండర్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ పాత డివిజన్ మెథడ్ కి వెళ్తే పిల్లవాడికి ఇద్దరికి రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటది మేడం. ఇక్కడ ఈ రిమైండర్ పెద్దగా ఉన్నప్పుడు మేడం, ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇదే మెథడ్ లో చేస్తే వాడికి కన్ఫ్యూజన్ ఉండదని ఒకటే మెథడ్ లో వెళ్ళండి అని నా సజెషన్ మేడం. ఇక్కడ ఒకటే మెథడ్ మేడం. ఇప్పుడు 134 మిగిలింది కదా మేడం ఇక్కడ. సో 134 ని మేడం ఒకసారి వినండి. చెప్పండి మేడం. 134 గానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ రిమైండర్ ఉన్నప్పుడు మేడం వాడికి మళ్ళీ 99 ఎన్నిసార్లు పోతుంది అనే ఊహ తీసుకుంటే మళ్ళీ రెండు మెథడ్స్ లో కన్ఫ్యూజన్ అవుతుంది. మళ్ళీ ఆ 134 ని ఇదే మెథడ్ తో చేసినట్లయితే
అవును మేడం, అవుతుంది అని నా ఒక చిన్న సజెషన్ అంతే. అవును మేడం. దాన్ని ఈ 134 ని కూడా తిరిగి మనం రెండంకెల సంఖ్య కాబట్టి ఈ మెథడ్ లో తీసుకోవచ్చు మేడం. తీసుకునేటప్పుడు అన్నిటికీ ఇది రావట్లేదు మేడం. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు 99 తోటి చేస్తున్నాం కదా మేడం. 1ని యాసిస్ గా మనం డ్రాప్ చేసుకున్నాం. 1 × 1 మేడం 0 1 0 మేడం 35 రిమైండర్ కదా సార్. అవును మేడం. 1 యాడ్ అవుతుంది ఇక్కడ. 1 యాడ్ 35 రిమైండర్. ఈ 1 వచ్చేసి ఈ 56 కి యాడ్ అవుతుంది. 57 యాజ్ ఇట్ ఈజ్. ఇటువంటి దానికి వచ్చింది మేడం. కొన్నిటికి ఇక్కడ మనం చేసేటప్పుడు ఇదే మెథడ్ అంటే తిరిగి ఈ మెథడ్ ఒక పెద్ద ప్రాబ్లం చెప్తాను మేడం. దీని మీద ఒకటి పెద్దది చెప్తాను. ఓకే సార్, నాకు తెలియదు, నాకు అది పూర్తి నాలెడ్జ్ లేదు. లేదు, కరెక్టే మేడం, కరెక్టే మీరు అన్నది. కన్ఫ్యూజ్ చేయడం అవుతుందేమో. అవును మేడం, అవును. అయితే ఓవరాల్ గా జనరల్ గా దీన్ని 99, 98, 97, 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే బేస్డ్ మెథడ్ ను వాడుకొని బాగా రన్ చేస్తే బాగుంటది మేడం. దేనికంటే కూడా 85, 80, 70లో తీసుకున్నప్పుడు ఈ మెథడ్ వాడితే చాలా కాంప్లికేటెడ్ అవుతుంది మేడం. సో అది మళ్ళీ దానికి మనం వేరే మెథడ్స్ ఉన్నాయి మేడం. ధ్వజాంక మెథడ్, తర్వాత జనరల్ మెథడ్స్ అవి ఉన్నాయి. యాక్చువల్ గా ఈ మెథడ్ ఏంటంటే పెద్ద నంబర్స్ తో మనం డివిజన్ అనేది పిల్లగానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో దానికి కాంప్లిమెంట్స్ తీసుకుంటాం. అంటే 10 కాంప్లిమెంట్స్ 100 కాంప్లిమెంట్ తీసుకుని డివిజన్ చేస్తూ పోయే సందర్భంలో ఫైనల్ గా సార్ చెప్పినట్టు రిమైండర్ వచ్చింది. ఓవరాల్ గా కూడా ఒక్కొక్కసారి వస్తుంది మేడం. ఓవరాల్ గా చేయొచ్చు, అంటే మనకు ఊరికే చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు అన్నట్టు మళ్ళీ ఇదే సిస్టమ్ ను మనం ఫాలో కావచ్చు. ఇదే సిస్టమ్ ఫాలో కావచ్చు. ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం సార్. అంతే. రైట్, ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ పవన్ సార్ కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రాబ్లం ఇస్తా అన్నారు కదా. అవును సార్, ప్రాబ్లం ఇస్తాను సార్. ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఇవ్వండి పార్టిసిపెంట్స్. ఓకే సార్. సార్ ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ రాస్తాను సార్. 1576 98 సార్. డివైడ్ 2670/95 సార్. విజిబుల్ సార్ పేపర్ ఇది? ఓకే సార్. ఓకే సార్. సార్ ఇది ఈ 4 ప్రాబ్లమ్స్ స్క్రీన్ షాట్ చేసుకొని తర్వాత చేసిన ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు సార్ మనకి సార్ పార్టిసిపెంట్ నుంచి ఏదైనా వీటికి ఆన్సర్ రిప్లై వస్తే ముందుకు వెళ్దాం సార్. సార్ మీరు ఒక్కొక్కటి సాల్వ్ చేయండి సార్. చేస్తాను సార్, ఒక్కొక్కటి చేయండి. ఒక్కొక్కటి సాల్వ్ చేస్తాను సార్. ముందు మనం ఇచ్చినటువంటిది 1576ని మనం 98 చే భాగిస్తున్నాం సార్. ఇందులో ఇది 4 అంకెల సంఖ్య. సో 2 అంకెల సంఖ్యతోటి బేస్ 100 తోటి దగ్గరగా ఉన్న 98 తోటి చేస్తున్నాం కాబట్టి బేస్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి మనం రిమైండర్ పార్ట్ లో 2 digits ఉండేటట్టుగా దీన్ని డివిజన్ చేసుకున్నాం సార్, విభజించుకున్నాం. ఇకపోతే మిగిలిన పార్ట్ ని మనం క్వశ్చన్ పార్ట్ కోసం ఉంచుకున్నాం. 98 యొక్క పరమమిత్ర సంఖ్య 2 సార్. ఇప్పుడు ఇక్కడ పరమమిత్ర సంఖ్యలే మనకు ప్రధానం. అసలు 98 ఎక్కం మనకి ఇక్కడ యూజ్ గా సార్. 98 ఎక్కమే మనం పిల్లవాడికి చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ
మనం ఈ 15ని ఎట్ ఏ టైం 2 అంకెల సంఖ్యను ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా 2 అంకెల సంఖ్యను ఇక్కడ ఒకేసారి మనం డ్రాప్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఈ 15 తోటి 2ను మల్టిప్లై చేస్తే 10×30 సార్. సరే, సార్ ఎక్స్ప్లెయిన్ చేయకండి, జస్ట్ స్టెప్స్ రాస్తూ పోండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయింది కాబట్టి. ఓకే సార్, ఓకే సార్. సో మనకి ఇది 106 సార్. కానీ ఇది రిమైండర్, బట్ మరి 98 కంటే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనం దీన్ని రిమైండర్ గా తీసుకోం సార్. ఇది క్వశ్చన్ పార్ట్. ఇకపోతే సార్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకండి, జస్ట్ స్టెప్స్ రాస్తూ పోండి, లేట్ అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. ఇది 106 లో నుంచి 98 వన్ టైమే పోవడానికి ఛాన్స్ ఉంది సార్. సో వన్ టైం తీసేస్తే మనకి 8 ఫైనల్ రిమైండర్ 8 అవుతుంది సార్. ఇక్కడ వన్ టైమే కాబట్టి 98 1 అనేది పిల్లవాడికి చెప్తాం. ఇది ఇక్కడ 1 ని తీసుకొచ్చి క్వశ్చన్ పార్ట్ కి కలుపుకుంటాం సార్. సో 16 ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్, అట్లాగే 8 ఈజ్ ద ఫైనల్ రిమైండర్. నెక్స్ట్ సార్ ఏం చెప్పకండి, జస్ట్ మీరు స్టెప్స్ రాస్తే వెళ్ళిపోండి. ఓకే సార్, ఓకే సార్. మీరేం మాట్లాడకండి, నేను మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మ్యూట్ చేశాను సార్ మిమ్మల్ని. మీరు జస్ట్ రాస్తే వెళ్ళిపోండి అంతే. జస్ట్ పవన్ సార్, చెప్పండి సార్. సార్ను మ్యూట్ చేస్తే సార్ స్క్రీన్ కనబడదు. అవునా? సార్ అన్మ్యూట్ కండి. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ కండి. సార్ కనిపిస్తుందా సార్? శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ కండి. సార్ అయినా సార్, అన్మ్యూట్ అయింది సార్. ఓకే ఓకే ఓకే. మీకు మ్యూట్ చేస్తే ఏం కనబడదట సార్. సార్ ఓకే సార్, ఓకే సార్. నాకు కనబడుతుంది కానీ అనుకుంటున్నా. ఓకే సార్. సార్ ఇక్కడ మేడం గారు చెప్పినట్టు దీన్ని మళ్ళీ మనం 95 తోటి చేస్తున్నాం సార్. సో ఇది ఎన్ని టైమ్స్ పోయే ఛాన్సెస్ ఉంది అంటే మనకి 200 నుంచి కదా సార్ 2 టైమ్స్ అవుతుంది. ఒకవేళ పిల్లవాడు చేయలేని పరిస్థితిలో మేడం చెప్పినట్టుగా మళ్ళీ డివిజన్ కొనసాగించవచ్చు సార్. దీన్ని ఇదే మెథడ్ కొనసాగించవచ్చు. సో మనకి 95 2 = 190 సార్. సో 200 నుంచి ఇది ఫైనల్ రిమైండర్ సార్. ఇక్కడ పోయినటువంటి ఈ 2ని ఈ క్వశ్చన్ పార్ట్ కి యాడ్ చేస్తే మనకి 28 సార్. 28 భాగఫలం సార్. భాగఫలం 28 సార్. తర్వాత శేషం వచ్చేసి మనకి ఫైనల్ శేషం వచ్చేసి 10 సార్. సార్ ఇంకొక ప్రాబ్లం ఇంతకుముందు మనం తీసుకున్న దాంట్లో ఇక్కడ ఇందులో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఇది చేయాల్సి వస్తుంది సార్. పెద్దది 88, నేను 90 పైన అయితే బాగుంటుంది సార్. దీనికి కొంచెం తర్వాత డిస్కస్ చేస్తే బాగుంటుంది, కానీ దానికోసం కంటిన్యూయేషన్ కోసం చెప్తున్నాను సార్. ఇది సార్ 12 ఇక్కడ 4 2 జతలు 2 అంకెలను 100 బేస్ కాబట్టి 88 అంటే 100 బేస్ కాబట్టి 2 అంకెలను జతలుగా చేసుకున్నాం సార్. మనకి రిమైండర్ పార్ట్ లో 76ను ఉంచేసుకొని
7 6 నుంచి చేసుకొని ఇక్కడ 58 ఒక జత 4 ఒకటే మిగిలింది కాబట్టి 4ను యాజ్ ఇట్ ఈస్ గా దించుకున్నాం సార్. ఇప్పుడు 12 48 ఈ 2 అంకెల కింద 48ని రాసి మనం యాడ్ చేస్తున్నాం సార్. 48కి ఇది యాడ్ చేస్తే వచ్చేసి 6 106 సార్, 106. ఇప్పుడు 106 తోటి 12ని మనం మల్టిప్లికేషన్ చేయాలి సార్. ఇది 106 తోటి 12ను మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ మనకి 1272 సార్, 1272. 106 తోటి 12ను మనం మల్టిప్లై చేసినాం సార్, 1272. ఈ 1272ను 76కు యాడ్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి 76కి యాడ్ చేస్తున్నాం సార్. 76కి మనం దీన్ని యాడ్ చేస్తున్నాం సార్. సో 1348. ఇక్కడ 1348 రిమైండర్ సార్, ఇది రిమైండర్. కానీ ఇక్కడ బ్యాలెన్సింగ్ క్వశ్చన్ పార్ట్ కోసం దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తే మనం 2 అంకెల సంఖ్య కాబట్టి 0 6ను 2 అంకెలు దించుకోవచ్చు సార్. 1ని మాత్రమే ఇటు పంపిస్తే అది 5 అవుతుంది సార్. 5 అవుతుంది. 506 క్వశ్చన్ పార్ట్ గా మిగులుతుంది. 1348 రిమైండర్ అవుతుంది. కానీ 88 తోటి ఇంత పెద్ద సంఖ్యను రిమైండర్ గా మనం ఒప్పుకోం కాబట్టి మళ్ళీ తిరిగి దీన్ని మేడం అన్నట్టుగా ఇక్కడే డివిజన్ చేసుకోవచ్చు సార్. ఇదే 12 ఇక్కడే డివిజన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 1ని యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేసుకుంటాం సార్. 1ని యాజ్ ఇట్ ఈస్ చేసుకున్న తర్వాత 1 × 12 12. ఇక్కడ 348కి 12ను కలుపుతున్నాం సార్. 348కి మనం ఈ 1 ఇప్పుడు రాసిన తర్వాత 12 × 12. సో అంటే ఇక్కడ దీని ఈ పేపర్ 1348 ఇక్కడే కాకుండా ఇంకొక పేపర్ మీద చేస్తాను సార్. కొంచెం అట్లా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు 2 అంకెల సంఖ్యతో సార్. సో 2 డివిజన్ గా చేసుకుంటున్నాం. నేను ఇక్కడ 3 అంకెలు తీసుకున్నాను సార్. 88 2 అంకెలే. సో 2 తీసుకున్న తర్వాత ఈ మొత్తం 13ను ఎట్ ఏ టైం డ్రా చేసుకుంటే మనకి 13 వస్తుంది. ఇక్కడ 88కి మనం 13 12 సేమ్ సార్. ఇప్పుడు క్రిస్ క్రాస్ మెథడ్ లో 12 13ల గుణకారం సార్. ఇట్లా ఈ లెక్కను మనం కొంచెం నూట 56. సో మనం ఇక్కడ 156 ఈ రెండింటిని యాడ్ చేయాలి సార్. 48కి 156ని కూడితే 204. ఇక్కడ ఇది క్వశ్చన్ పార్ట్ సార్. ఆల్రెడీ మనకి క్వశ్చన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ కదిలిందా సార్? 506 ఉంది సార్. 506కి ఈ 13ను యాడ్ చేసేయాలి సార్. యాడ్ చేస్తే మనకి 519 వస్తుంది సార్. ఇక్కడ తిరిగి మళ్ళీ మనకి 204 రిమైండర్ సార్. 204. సో 88 కంటే ఇది మళ్ళీ పెద్దది కాబట్టి ఇక్కడ దాన్ని మళ్ళీ కొనసాగించవచ్చు సార్. లేదా ఇప్పుడు పిల్లవాడు ఎన్నిసార్లు 88 తోటి 88 100కి దగ్గరగా ఉంది, ఇది 200 ఉంది అంటే 2 సార్లు పోగలుగుతుందని అంచనా వేయగలిగితే కనుక 88 2 176. 88 2 176. సో మనకి 14 నుంచి 6 8 తర్వాత 28 ఫైనల్ రిమైండర్ సార్. ఇది మనకి 88 కంటే చాలా 88 కంటే చిన్నది కాబట్టి ఇది రిమైండర్ గా ఉంటుంది. ఇక్కడ ఎన్నిసార్లు పోయింది సార్? 88 2 అన్నాం కాబట్టి 88 2 అన్నాం కాబట్టి
ఆ రెండును తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసినటువంటి 519కి యాడ్ చేసుకోవాలి సార్. అప్పుడు 521 మనకి ఫైనల్ కోషెంట్ అవుతుంది సార్. ఫైనల్ కోషెంట్ అవుతుంది. అదేవిధంగా రిమైండర్ వచ్చేసి ఫైనల్ రిమైండర్ వచ్చేసి 28 అవుతుంది సార్. 28 సార్. పవన్ సార్ ఇది ఎన్ఎఫ్ అనుకుంటా సార్. ఓకే సార్, ఓకే సరిపోతాయి. ఓకే సార్. సార్ నెక్స్ట్ ఇందులో మనకి దీన్ని 97 తోటి చేయమన్నాం కదా సార్. 97 తోటి చేయాలి. సో చాలా అంటారు సార్, చాలేమో సార్. ఓకే సార్. చాలు. ఆన్సర్స్ ఒకవేళ మీరు ఆన్సర్స్ ఉంటే ఆన్సర్ చెప్పేయండి చివరి దాన్ని. ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్పండి సార్. ఇది అంటే నేను రాసుకున్నాను, ఒకసారి చేసేస్తాను సార్. ఒకసారి ఇది 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 4 4 ఓకే సార్. 4 5 1 2 3 4 5. సో 97 బేస్ 100 కాబట్టి మనం రిమైండర్ పార్ట్ లో 2 అంకెలు ఉండేటట్టుగా, తర్వాత 2 అంకెలుగా చెప్పండి సార్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయకండి సార్, జస్ట్ మీరు రాస్తూ పోండి. శంకరయ్య సార్ చెప్పండి. ఓకే సార్. శంకరయ్య సార్ చెప్పండి. శంకరయ్య సార్ అన్మ్యూట్ కండి. శంకరయ్య సార్ చెప్పండి, తొందరగా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఇది మనకు 100 కు బేస్ కు 1000 బేస్ కు దగ్గర ఉంటేనే వచ్చేటట్లున్నాయి సార్. అదే 70 74 వస్తుంది సార్. వస్తుంది సార్, చేస్తే వస్తుంది. కానీ సార్ రిమైండర్ పార్ట్ లో సార్ రిమైండర్ పిల్లవాడికి భాగారం పట్ల భయపెట్టినట్టు అవుతుంది సార్. దానికోసం అని చెప్పేసి మనకి ఒక మాస్టర్ మెథడ్ ఉంది సార్, ధ్వజాంక మెథడ్ ఉంది. అది తర్వాత మనం క్లియర్ గా తెలుసుకుందాం సార్. ఇది 90 అబవ్ ఉంటేనే చాలా ఈజీగా వస్తుంది. 90 కంటే బిలో అనుకోండి 80 70 75 కొంచెం కష్టపడాలి సార్. మనం బాగా త్వరో ప్రాక్టీస్ కనుక అయితే అవి కూడా పిల్లవాడు చేస్తాడు సార్. కానీ మనం పిల్లల స్టాండర్డ్ కి 90 దాటి కిందికి పోయి చెప్తే మాత్రం కొంచెం భయపడి భాగారాలు చేసేటట్టుగా వాడు ఉండడు సార్. అవును సార్, మళ్ళీ 2-3 సార్లు చేయవలసి వస్తుంది. అవును సార్, 2-3 సార్లు కొనసాగించాల్సి వస్తుంది. సో 90 కంటే వేరే మెథడ్ ఉందా సార్? ఉంది సార్, వేరే మెథడ్ ఉంది సార్. వేరే మెథడ్ ఉందా సార్? మళ్ళీ ఉంది సార్, వేరే మెథడ్ ఉందా? అవును సార్, ఉంది సార్, ఉంది. అది కూడా డిస్కస్ చేద్దాం సార్ తర్వాత. శంకరయ్య సార్ మీరు అన్నట్టు బేస్ కు కొంచెం దగ్గర ఉన్న వాటికి మాత్రమే ఇది బాగుంటది. అంతే సార్, 90 ఉన్న వాటికి అంతే సార్, బేస్ కు దగ్గర ఉన్న వాటికి సార్. ఓకే సార్. సార్ 127 మనకి భాగఫలం సార్. 26 వచ్చేసి 120 127 భాగఫలం సార్. 26 శేషంగా ఉంటుంది సార్ దీనికి సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ చిన్న అంటే అన్ని 5లు ఉన్నప్పుడు, అన్ని 9లు ఉన్నప్పుడు మనం ఏ విధంగా భాగారం చేయొచ్చు పిల్లలకి కొంచెం మ్యాథ్స్ భాగారం పట్ల ఇంట్రెస్ట్ కల్పించడానికి 5 తోటి ఏ విధంగా చేయొచ్చు సార్. డివిజన్ విత్ 5 5 5 5 55 555 లేదా 5 25 25 125 తర్వాత 625 ఈ విధమైనటువంటి వాటితోటి ఏ విధంగా భాగారాలు చేయొచ్చో చూద్దాం సార్. అదే విధంగా 550 అదే విధంగా 500 తో ఏ విధంగా భాగారం చేయొచ్చో చూద్దాం సార్. ఇవి జనరల్ గా మనం క్లాస్ రూమ్ లో పిల్లలతోటి మ్యాథ్స్ ఫజిల్స్ లాంటివి చేపించుకుంటూ ఆడిపించుకుంటూ నేర్పిస్తూనే ఉంటాం సార్. మరొకసారి రీకాల్ చేసుకుందాం సార్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఒకటి మనం 5తో 2576ని
మనం 5తో భాగారం చేద్దామని అనుకుంటే 5తో భాగారం చేద్దాం అనుకుంటే పిల్లవాడు 5 ఎక్క మొత్తం టేబుల్ అంతా రాసేసుకొని దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో చాలా టైం తీసుకొని చేస్తాడు సార్. ఇక్కడ మాత్రం మనం 5ని ఇంతకుముందు చెప్పినట్టుగా బేస్లలో అంటే 5ని 10, 100, 1000, 10,000 ఆ విధంగా ఉండేటట్టుగా 5ను మనం మార్చుకుంటే ఇది 10/2 అవుతుంది సార్. 10/2. సో జనరల్ గా ఒకేసారి 5 వచ్చినప్పుడు ఇచ్చినటువంటి విభాజ్యాన్ని 2తో మల్టిప్లై చేసి 10తో భాగారం చేస్తే సరిపోతుంది సార్. ఇక్కడ 5ని మనం 10/2గా రాసుకున్నాం సార్. ఇక్కడ 5, 7, 6. ఇక్కడ దీన్ని భాగారం సింబల్ తీసేస్తే మనకి ఇది ఇంటూ అవుతుంది సార్. 2/10. సో 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2 6 12 సార్. 2 7 దీన్ని మళ్ళీ క్రీస్ క్రాస్ మెథడ్ లో చేస్తే చాలా కొంచెం కష్టం ఉంటుంది సార్. 2 4 14 + 1 15 సార్. 2 5 10 + 1 11 సార్. 2 2 4 + 1 5/10. ఇందులో హారంలో ఒక 0 ఉంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా ఇచ్చినటువంటి 5,152లో ఒక అంకె తర్వాత మనం దశాంశ స్థానాన్ని ఉంచితే సరిపోతుంది సార్. ఇది 5తో భాగారం చేయడం. అదేవిధంగా 25తో చేసేటప్పుడు ఎలా చేస్తాము, అదేవిధంగా 125తో చేసేటప్పుడు ఎలా చేస్తాము, 625తో ఎలా చేస్తామంటే 25ను కూడా 100లో మార్చుకోవాలి సార్. 625ను కూడా 100లో మార్చుకోవాలి సార్. అదేవిధంగా 25ను 100లో మారుస్తే 4తో ఇచ్చినటువంటి దాన్ని విభాజ్యాన్ని 4తో మల్టిప్లై చేయడం. అదేవిధంగా 25 రెండంకెల సంఖ్య కాబట్టి మనం కింద 100తో భాగారం చేయడం చేస్తుంటాం సార్. దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. సార్ ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ 12:10. అవునా సార్? సార్ ఒక ధ్వజాంక మెథడ్కి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందేమో సార్. అది స్టార్ట్ చేసేనా సార్? అట్లా అట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రశాంత్ సార్. సార్ శ్రీని సార్, ధ్వజాంక పద్ధతి రేపు చెప్పేసేయండి. ఈ రోజు ఓన్లీ ఇవి చెప్పేసేయండి, కంప్లీట్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. 399 ఎందుకంటే అదే ఇంపార్టెంట్ కదా. రేపు సార్ సిద్ధేశ్వర్ సార్ మీరు చెప్పింది బాగుంది. ఓకే సార్. మనం 25 తోటి దీన్ని భాగారం చేయాలి అంటే మనం సింపుల్ గా 25ని 100లోకి మార్చుకోవాలి సార్. 25ని 100లోకి మార్చుకుంటే 25 రావడానికి మనం 100ని 4తో భాగారం చేస్తే 25 వస్తుంది సార్. 25ని 100/4. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సంఖ్యను 4/100 భాగారం సింబల్ తీసేస్తే మనకి మల్టిప్లికేషన్ దీని యొక్క వ్యతిరేక 4/100. ఇందులో 4 తోటి దీన్ని మనం మల్టిప్లై చేసేస్తే మనకి 4 సో 5,23,48,48 సార్. 3 అంకెల సంఖ్య. సో 3 స్థానాల తర్వాత మనం దీంట్లో 2 స్థానాలు 100 కాబట్టి 2 స్థానాల తర్వాత మనం దశాంశ స్థానాన్ని ఉంచినట్లయితే దీన్ని భాగారం సింపుల్ గా చేసేయవచ్చు సార్. ఇక అర్చన మేడం సార్, ఒక్క నిమిషం. అర్చన మేడం చెప్పండి సార్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది మల్టిప్లికేషన్ డివిజన్? 2 సార్. 2 ఎక్స్ప్లెయిన్ చేసిన సార్. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ 2. ఇవి కవర్ అయినాయి కదా, చాలా మంది కవర్ అయినాయి అంటున్నారు. అయితే సార్ 50 సార్ డివిజన్ బై 550 500 సార్. 550 500 ఇది కూడా అయిందా మేడం? కాలేదు సార్. ఓకే మేడం. ఓకే.
ఇది ఒకసారి చూద్దాం సార్, ఒక నిమిషంలో ఇది అయిపోతుంది. మనం ఏదైనా చిన్న 550, 100లో ఏదైనా తీసుకొని చెప్తే ఏం లేదు సార్. దీంట్లో కూడా మనం ఇచ్చినటువంటి ఏదైతే 5తో చేసేటప్పుడు ఇంతే, 5తో ఆల్రెడీ చేసేసినాం సార్. 10 మనకి కింద 5ని 10 రూపంలో మార్చుకోవడం. అట్లాగే 50 తీసుకున్నప్పుడు దీన్ని 100తో అంటే 2 576 డివైడెడ్ బై 5 ఉందనుకోండి సార్. ఇప్పుడు 576ని మనం 50తో చేసేటప్పుడు సేమ్ సార్. దీన్ని లవహారాలను భాగాహారం 50 ఉన్నా 500 ఉన్నా లవహారాలను 2తో మల్టిప్లై చేసి లవహారాలను 2తో భాగాహారం చేస్తే లబ్ధం చేసి కింద 100 రూపంలో మార్చుకోవడం, లేదా కింద 1000 రూపంలో మార్చుకోవడం, లేదా కింద మనకి 10,000 రూపంలో మార్చుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం సార్. 50 తోటి చేయాలనుకుంటే 5 తోటి అయిపోయింది కాబట్టి 12 బై 1. సో 2 అంకెల తర్వాత కాబట్టి 10.2, ఇది 11.52 సార్. తర్వాత ఒకటి 999 తోటి తర్వాత డివిజన్ విత్ సింగిల్ 9, డబుల్ 9, 999, 4 9s అట్లా ఎన్నిటితో అయినా సరే పిల్లవాడికి కొంచెం గణితం పట్ల ఆసక్తి కలిగించడం కోసం మనం క్లాస్ రూమ్ లో ఇవి యాక్టివిటీ రూపంలో నేర్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్. ఇవి చాలా సింపుల్. మనకి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 12,345ని 9తో భాగారం చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి సార్. ఈ రూల్స్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి విభాజకంలో ఎన్ని 9లు ఉన్నాయి, మనకి డివైజర్ లో ఎన్ని 9s ఉన్నాయో మనం ఫస్ట్ చూడాలి సార్. ఒకటే 9 ఉంది కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యను ఒక్కొక్క అంకె ఉండేటట్టుగా విభజించుకోవాలి సార్. ఒక్కొక్కటే ఉండేటట్టుగా విభజించుకోవాలి సార్. ఒక్కొక్కటి ఉండేటట్టుగా విభజించుకోవాలి సార్. తర్వాత స్టెప్ లో వచ్చేసి ఇచ్చినటువంటి దీన్ని మనం 9తో భాగారం చేస్తున్నాం సార్. 9తో భాగారం చేస్తున్నాం. ఇచ్చినటువంటి ఫస్ట్ ఎడమ వైపు ఉన్నటువంటి ఫస్ట్ అంకెను యాజ్ టీజ్ గా మనం దించేసుకోవాలి సార్. దించుకున్నాక దీన్ని తీసుకెళ్లి దీనికి యాడ్ చేయాలి సార్. దాని తర్వాత సంఖ్యకి యాడ్ చేయాలి సార్. 2 + 1 3 అవుతుంది సార్. 3 ఈ 3ని తీసుకెళ్లి మళ్ళీ దాని తర్వాత సంఖ్య 2 కంటే తర్వాత సంఖ్య 3కి యాడ్ చేయాలి సార్. 6 అవుతుంది సార్. ఈ 6ను తీసుకెళ్లి దాని తర్వాత సంఖ్యకి యాడ్ చేయాలి సార్. 10 అవుతుంది సార్. 10. ఈ 10ని తీసుకెళ్లి దాని తర్వాత సంఖ్య 5కి యాడ్ చేయాలి సార్. 15 అవుతుంది సార్. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి 12,345లో చివరి పార్ట్ ఏదైతే ఉందో అది రిమైండర్ పార్ట్ గా మనం ఊహించాలి సార్. ఇది మొత్తం రిమైండర్ పార్ట్ సార్. ఇది మొత్తం రిమైండర్ పార్ట్ సార్. ఇక మిగిలిన దాన్ని మనం బ్యాలెన్సింగ్ విధానం ద్వారా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి సార్. మిగిలిన దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి సార్. ఇక్కడ మనకి ఒక అంకె 9 ఒక అంకె సంఖ్య కాబట్టి 0 సార్. ఈ 1ని తీసుకెళ్లి 6 కలిపితే ఇది 7. ఇవి అన్ని యాజ్ టీజ్ గా వస్తుంది సార్. ఇది మనకి క్వశ్చన్ సార్. తర్వాత ఈ 15 అనేది 9 కంటే పెద్దది. మరి ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే దీన్ని మళ్ళీ ఇదే విధానంలో 5ను 1ని మనం చేసుకోవచ్చు, లేదా 9 ఎక్కంలో ఒక్కసారి మాత్రమే పోతుంది. 9 ఎక్కం 9. ఈ 15 నుంచి 9 తీసేస్తే మనకి 6 వస్తుంది సార్. 6 రిమైండర్స్. ఈ 1ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసుకోవాలి సార్. క్వశ్చన్కి యాడ్ చేసుకోవాలి సార్. 71. ఇది ఫైనల్ క్వశ్చన్ సార్. ఇది మనకి 1371 భాగఫలము, 6 వచ్చేసి శేషంగా ఉంటుంది సార్. ఒక
పెద్ద సంఖ్యను తీసుకుంటే పిల్లవాడు ఒక యాక్టివిటీ రూపంలో చేస్తాడు సార్. దీన్ని యాక్టివిటీ రూపంలో సపోజ్ మనకి ఎంతో కొంత సంఖ్య తీసుకుందాం సార్. ఎంత పెద్ద సంఖ్య అంటే ఎంత పెద్దదైనా తీసుకోవచ్చు సార్. తీసుకొని మనం ఒక అంకె సంఖ్యతో చేసేటప్పుడు ఒక్కొక్క అంకె సార్ సార్ ఒక్క నిమిషం సార్. నరసింహులు సార్ చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు డివిజన్ 525 125 కానీ 550 చెప్పారు కదా సార్, ఇందులో కేవలము కోషంట్ మాత్రమే తెలుస్తుంది, రిమైండర్ చెప్పలేకపోతున్నా. $11.52 అంటే అది ఓన్లీ కోషంటే. అవును సార్. రిమైండర్ చెప్పలేకపోతున్నా. ఇక దానికి మళ్ళీ ప్రాసెస్ చేస్తే గానీ మళ్ళీ ప్రాసెస్ చేస్తేనే సార్. అయితే ఇది సార్ జనరల్ భాగాహారం చేయడానికి ఈ పద్ధతులు మనం వాడి చేయట్లేము సార్. ఇందులో భాగఫలంలో దశాంశ స్థానం వస్తుంది కదా పిల్లవాడికి. దశాంశ స్థానం మనం ఈ భాగాహారం నేర్పే ప్రయత్నమే చేస్తున్నాం కాబట్టి సో ఈ దశాంశ స్థానంలో ఆన్సర్ వస్తుంది. దీన్ని ఏ విధంగా రాయవచ్చు అనేది మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే బాగుంటుంది సార్. ఇక్కడ 100 రాయాలి మళ్ళీ కొట్టేయాలి. అవును సార్, అవును సార్. మళ్ళీ అదే ఎందుకంటే హారం 50 ఉండేటట్లే చూసుకోవాలి సార్. అవును సార్, అవును. హారం 50 కాకుండా వేరేది ఉంటే అది రిమైండర్ తప్పు అవుతుంది. అవును సార్, అవును. 2 ఎక్కంతోటే కొట్టేయాలి. ఎందుకంటే 2తో మల్టిప్లై చేస్తే అక్కడ తెచ్చినాం కదా పైనుంచి, కనుక 2 ఎక్కలనే కొట్టేస్తే హారం 50 ఉన్నప్పుడు అక్కడ మనం చెప్తాము శేషం. అవును సార్. సో శేషాన్ని ఇందులో అంటే అందుకే దీన్ని ఒక పద్ధతి మెథడ్ జస్ట్ లాజికల్ మ్యాథ్స్ పిల్లవాడికి మనం ఒక ఆట రూపంలో యాక్టివిటీ రూపంలో చేపించడం కోసం మాత్రమే చేస్తే బాగుంటుంది సార్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంత పెద్ద లెక్క ఉంది సార్. దీన్ని మనం 99 తోటి భాగారం చేయాలంటే పిల్లవాడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాడు సార్. లేదా అసలు చేయడానికి కూడా చెందుతాడు. ఎందుకంటే చూస్తేనే ఇది 1 2 3 4 5 6 7 8 9 అంకెల సంఖ్య సార్. 9 అంకెల సంఖ్యని 99తో చేస్తున్నాం. 99తో చేసేటప్పుడు చాలా సింపుల్ సార్. ఇప్పుడు 99లో 2 9లు ఉన్నాయి కాబట్టి వీటిని 2 అంకెలుగా జతలుగా చేసుకొని మనం బార్ పెట్టుకోవాలి సార్, స్లాష్ పెట్టుకోవాలి సార్. ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ యాజ్ టీజ్ రాసుకోవాలి సార్. ఇచ్చిన దాంట్లో లెఫ్ట్ మోస్ట్ ఉన్నదాన్ని యాజ్ టీజ్ రాసుకోవాలి సార్. ఆ తర్వాత ఈ 1ని తీసుకెళ్లి ఈ 97కు కూడాలి సార్. 97కి 1ని కూడాలి సార్. 97కి 1ని కూడితే మనకి 98 అవుతుంది సార్. 98. ఇప్పుడు ఈ 98ని తీసుకెళ్లి 87కు కూడాలి సార్. 87కు కూడాలి సార్. 87కి కూడితే మనకి 5 185 అవుతుంది సార్. నెక్స్ట్ ఈ 185ని తీసుకెళ్లి దీనికి సార్ 185ని 61కి కూడాలి సార్. 61కి 185ను కూడితే మనకి 246. ఈ 246ని తీసుకెళ్లి మళ్ళీ 37కు కూడాలి సార్. 246ను తీసుకెళ్లి 37కు కూడాలి సార్. 37కు కూడితే మనకి 7 7 13 283. ఇది మొత్తం చివరి జత ఏదైతే ఉందో అది రిమైండర్ సార్. ఇక మిగిలిన దాన్ని మనం బ్యాలెన్సింగ్ చేయాలి సార్. 99 2 అంకెల సంఖ్య కాబట్టి ఇక్కడ 46 సార్. యాజ్ టీజ్ గా 46. ఈ 2ని తీసుకెళ్లి పక్కన ఉన్నటువంటి 185కు కలిపితే 187 సార్. ఇందులో 2 అంకెల సంఖ్యను మనం రాసుకుంటే 1 మిగులుతుంది సార్. 1ని దీనికి కలిపితే 99 అవుతుంది సార్. ఇందులో 99 2 అంకెల సంఖ్యనే కాబట్టి మొత్తం తీసుకోవడానికి వస్తుంది. ఇది 1 మిగులుతుంది. ఇది క్వశ్చన్ సార్. కాకపోతే ఇక్కడ 282 మిగిలింది సార్. ఇది 99 కంటే పెద్దది. సో రిమైండర్ కాదు, ఫైనల్ రిమైండర్ కాదు. దీన్ని మళ్ళీ ఎన్నిసార్లు 99 తోటి చేయడానికి వీలవుతుంది. దీన్ని రౌండప్ చేస్తే 99 100 అవుతుంది. దీన్ని రౌండప్ చేస్తే 300. 100ని 300 చేత భాగారం అంటే దాదాపు మనకి ఎన్నిసార్లు సార్? మాక్సిమం 3 సార్లనే పోయే ఛాన్సెస్ ఉంది సార్. సో 99 3ల
మూడు సార్లు కూడా పోదు సార్. 99 కదా, 99 3 9 27 2 సార్లనే 18 19 198 2 సార్లనే పోతుంది. సో 198. ఈ 283 నుంచి 198 తీసేస్తే 13 17 85 మనకి రిమైండర్. 99 కంటే చిన్నది కాబట్టి 85 రిమైండర్. ఇక్కడ 2 సార్లు అన్నాం కదా సార్, 99 2 ఈ 2ని తీసుకొచ్చి క్వశ్చన్ పార్ట్ కి యాడ్ చేస్తే 1 9 8 7 4 2. ఇది ఫైనల్ క్వశ్చన్ సార్. ఇది ఫైనల్ క్వశ్చన్ గా మనకి సార్ అది పైన 40 చివరిన 1వ స్థానంలో 6 ఉంటుంది క్వశ్చన్ లో. 6 + 2 8 అవుతుంది అనుకుంటా సార్. ఇక్కడ సార్ లాస్ట్ స్టెప్ లో ఇప్పుడు 1వ స్థానంలో 2 వేసారు కదా. అదొకసారి చెక్ చేసుకోండి. 46 సార్. సో 8 సార్, 8 46 + 2 8 సార్. 4 7 8 9 9 1 ఇది సార్. సో మనకి 19,98,748. ఇది చాలా పెద్ద సంఖ్య సార్. సో పిల్లవాడు కొంచెం. లక్ష్మీ శారద మేడం అన్మ్యూట్ కండి. లక్ష్మీ శారద మేడం అన్మ్యూట్ కండి. హలో సార్. సార్ సార్ ఆ లాస్ట్ లో 283ని కూడా మళ్ళీ ఇదే మెథడ్ లో చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది సార్. అవును మేడం. మళ్ళీ 90 మళ్ళీ అంటే 99 టేబుల్ తీసుకురావద్దు సార్ అసలు. ఈ మెథడ్ లో అవును మేడం. మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే అవును మేడం 83ని పార్టిషన్ చేసుకుని 2ని యాజ్ ఇట్ ఈజ్ గా దించుకోవడం, +2 చేయడం 85 వచ్చేసింది. ఈజీగా వచ్చేసింది కదా సార్. అంతే మేడం. అనవసరంగా మనం +2 చేసేసుకుంటే అంటే 1 సెకండ్ లో అయిపోయే పని మళ్ళీ టేబుల్స్ ఆలోచించడం అనేది రిస్క్ అవుతుంది సార్. అవును మేడం. అయితే కొంచెం అంచనా వేయగలిగే సామర్థ్యం పిల్లవాడికి ఉంటే ఇది చేస్తారు సార్. మేడం ఇది ఇంకా సింపుల్ మేడం. ఇది బాగుంది. ఇది చాలా సింపుల్ అయిపోతుంది సార్. అవును. థాంక్యూ. తిరిగి 999 తోటి చేసినాం సార్. అట్లాగే 4 9లతోటి 5 9లతోటి పిల్లవాడు ఎంత ఆడుకుంటే అంత మనం భాగాహారం 9 9 9 99 999 9,999తో భాగారం ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భాగారం ఇంత సింపుల్ అని చెప్పేసి చేసే ఆస్కారం ఉంటుంది సార్. సార్ పవన్ సార్ చెప్పండి సార్. స్టార్ట్ చేయనా సార్? అది దీంట్లో ఆల్రెడీ 12:24 సార్. సిద్ధేశ్వర్ సార్. సార్ ఇంకా సార్ చెప్పండి పవన్ సార్. ఎట్లా అది ఇంకొకటి చెప్పనా ఆపిద్దామా? మన టైం బట్టి సార్ ఇక సార్ అడగండి. ఒకవేళ సార్ది ఇంకా బాగానే ఉంటుంది సార్. యాక్చువల్ గా గజాంక పద్ధతి ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఇంకో 1 అవర్ ఉంటుంది అది సుమారుగా. లేదు సార్, ఇది 4 9s అంటున్నాను. 4 9 సార్. ఓకే సార్ 4 9s. ఒకటి మీరు చెప్పండి సార్. ఒకటి మీరు చెప్పండి సార్, చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పాలనుకుంది 4 9 సార్ 3 9 సార్? ఏది ఇప్పుడు మీరు 3 9s 2 9s అయింది కదా సార్. 3 9s చెప్తాను సార్. 3 9s. టైం చూసుకోండి. ఒక నిమిషం ఆగండి. ప్రశాంత్ సార్ ప్లీజ్ రెస్పాండ్. ప్రశాంత్ సార్ ప్లీజ్ రెస్పాండ్. సార్ అయితే 999 ఉన్నప్పుడు 3 ఐసి సంఖ్యలను జతలుగా చేసుకోవాలి సార్. ఫస్ట్ అంతే కదా సార్? అంతే కదా? అంతే సార్. అంతే. ప్రాసెస్ అంతా సేమ్ సార్. అంతే. యా ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. 4 9s ఉంటే కూడా అంతే కదా సార్? అంతే సార్. 4 9s ఉంటే కూడా అంతే సార్. గ్రూపింగ్ 4 4 డిజిట్స్ చేసుకోవాలి. గ్రూపింగ్ 4 4 తర్వాత ఇచ్చినటువంటి విభాజ్యంలో ఒక అంకె గనక చివరికి మిగిలితే లేదా 4 అంకెలు అన్ని 4 జతలే ఉన్నవి, అప్పుడు ఈ 4 అంకెలు యాడ్ దించుకొని నెక్స్ట్ 4కు యాడ్ చేసుకుంటాం సార్. ఓకే ఓకే. నెక్స్ట్ రేపు ఫస్ట్ క్లాస్ లో చెప్పిన తర్వాత ముందుకెళ్దాం సార్. ఓకే లెట్ us స్టాప్ హియర్.
ఓకే సార్ హేమలత అది మేడం చెప్పండి తొందర. స్టెప్స్ ఉన్నాయి కదా సార్, ఆ పేపర్ ని కొద్దిగా స్క్రీన్ షాట్స్ పెట్టుకుంటాం మేము, ఒకసారి పెట్టమంటారా సార్? ఓకే మేడం, పెడతాను మేడం Okay, right. మేడం గ్రూప్ లో పెడతారు. మేడం గ్రూప్ లో పెడతారు. సార్ నోట్స్ మొత్తం ఇప్పుడు గ్రూప్ లో పెడతారు. ఓకే వాట్సాప్ సార్, గ్రూప్ లో. ఓకే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని వీలుంటే చేయండి సార్. అవసరం లేదు మేడం, మొత్తం మీకు PDF పెడతారు. ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే ప్రశాంత్ సార్, ఓవర్ టు ప్రశాంత్ సార్. పవన్ సార్, సార్ చెప్పండి. ఈరోజు సెషన్ క్లోజ్ అయింది కదా, ఓకేనా? సెషన్ పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారాలు. మళ్ళీ మొత్తం 235 పార్టిసిపెంట్స్ మనకు ఇప్పటి వరకు చివరి వరకు ఉన్నారు. కొన్ని అతి ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ సార్. ఇప్పుడు ఈ రోజు ఏ రకంగా అయితే మనము వెబినార్ లో జాయిన్ కావడానికి ఏదైతే పద్ధతి అవలంబించినమో స్టెప్ బై స్టెప్, మనకు ఎల్లుండి నుంచి కూడా సేమ్ ఇక రాబోయే మీటింగ్స్ మొత్తం అదే రకంగా ఉంటుంది. తర్వాత కొంత అంటే టీచర్స్ కొంచెము కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ముందు చేయకండి. మీకు గనక 10:15 అని గనక మీకు వాట్సాప్ గ్రూప్ లో టైం వస్తే 10:05 నిమిషాలు 10 నిమిషాలకు అట్లా జాయిన్ కండి. ముందు రిజిస్టర్ చేసుకుంటే, ముందు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ను క్లిక్ చేస్తే మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లా మీటింగ్ కంటే ముందు 1 గంట ముందు మీరు కనుక జాయిన్ అయి ఉంటే మీ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ను క్లిక్ చేస్తే మీరు జాయిన్ కావచ్చు. అయితే ఇంకొక పద్ధతి ఏంటంటే మీటింగ్ జరుగుతున్న సమయం లోపల జాయిన్ కావడం ఒకటి. తర్వాత అన్ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి, ఆల్ క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి. తర్వాత ఇందాక సార్ అడిగిన హతునూర నుంచి ఆర్ఎల్ రెడ్డి సారు, ఫస్ట్ నేమ్ అంటే మీ మండల్ నేమ్ టైప్ చేయండి. లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు కామా మీ స్కూల్ నేమ్, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని తక్కినన్ని నార్మల్ గానే ఉంది. తర్వాత ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి సార్. తర్వాత లాస్ట్ డే మనకు కోర్స్ ఎవాల్యుయేషన్ అని మీకు ఒక చిన్న ఎవాల్యుయేషన్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు అంటే ఆ లాస్ట్ డే వరకు జరిగిన అంశాలలో ఒక ఎవాల్యుయేషన్ ఉంటది కాబట్టి రోజు ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరనైనది. తర్వాత కొందరు అంటే పార్టిసిపెంట్స్ కొందరు ఆడియో కనెక్ట్ అయి ఉంటున్నారు కానీ వీడియో కనెక్ట్ అయి ఉంటుంది కానీ ఆడియో కనెక్ట్ కావట్లేదు. ఆడియో గనక కనెక్ట్ కాకపోతే అసలు మీటింగ్ లో లేనట్టు లెక్క. అటువంటి వారిని ఇద్దరిని మనము ఈరోజు మీటింగ్ లో నుంచి వెయిటింగ్ రూమ్ లోకి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ కూడా వాళ్ళిద్దరు ఏ రిక్వెస్ట్ పెట్టినందున వాళ్ళని తిరిగి మీటింగ్ కు జాయిన్ చేసుకోలేకపోయాము. అదొకటి గమనించండి. మీ స్క్రీన్ పైన పార్టిసిపెంట్స్ క్లిక్ చేయగానే పైన మీ నేమ్ పక్కకి 2 ఆడియో అండ్ వీడియో 2 సింబల్స్ కనిపిస్తేనే మీరు మన మీటింగ్ లో జాయిన్ అయినట్టు లెక్క. తర్వాత మీ మెయిల్ ఐడి, యూడేస్ కోడ్, ఫోన్ నంబర్ అయితే ఇవి మీ బుక్ లో రాసుకొని పెట్టుకోండి. మెయిల్ ఐడి, యూడేస్ కోడ్ అండ్ ఫోన్ నంబర్. అంటే ఎందుకంటే ఇవి కంపల్సరీ, ఎవరైనా మర్చిపోయే అవకాశం ఉంది. తర్వాత రేపు మనకు హాలిడే ఉన్నందున రేపు ప్రోగ్రాము ఎల్లుండి మనకు 9వ రోజు మన శిక్షణ కార్యక్రమం ఎల్లుండి ఉంటుంది, సేమ్ టైంలో ఉంటుంది. కాబట్టి ఇట్టి విషయాలను గమనించగలరు. రైట్ పవన్ సార్. ఓకే సార్, వీ కెన్ క్లోజ్ ద సెషన్. రైట్, ఇంతటితో నేటి ఈ 8వ రోజు వేదిక్ మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను సక్సెస్ఫుల్ గా ముగించుకున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించనైనది. జై హింద్.